వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ ఒకసారి కలిసి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్య ధ్యానంలోంచి కొన్ని మాటలు మనం విందాం. బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీల గురించి దేవుడు మనకు తెలియపరిచాడు. ఈరోజు కొంతమంది స్త్రీల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మా గురించి నాయన అని అనుకోవద్దు. ఎంతమంది అనుకుంటున్నారు నువ్వు మమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టావు కాబట్టి నాయన ఏదో చెప్పు. లేదు, కొంతమంది స్త్రీలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా దేవుని పని బహు విస్తారముగా జరిగించాడు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము స్త్రీని గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది. ఒకసారి సామెతల గ్రంథాన్ని తీసుకుందాం. నాతో పాటు కలిసి సామెతల గ్రంథం ఒకసారి తీయగలరా? సామెతల గ్రంథములో ఒక మాటను నేను మీకు చూపిస్తాను. స్త్రీలలో చాలా రకాల స్త్రీలు ఉండొచ్చు, కానీ సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి తన తల్లి అయిన లెముయేలు తల్లి అంటే సొలొమోను గారి తల్లిగారు సొలొమోను గారిని 31 దృష్టించి మాట్లాడుతూ ఆమె కొన్ని విషయాలు, లెముయేలు అని ఇక్కడ పిలువబడింది. అంటే లెముయేలు అంటే సొలొమోను తల్లిగారు ఆమె మాట్లాడిన మాట. ఆమె స్త్రీల గురించి మాట్లాడుతూ 10వ వచనంలో ఒక మాట అంటది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అలాగే ఒక మంచి స్త్రీ గురించి వ్రాస్తూ ఆమె ఏమేం పనులు చేస్తుందో, ఆమె ఎప్పుడు లెగుస్తుందో కూడా రాశారు. ఆమె ఎన్నింటికి లెగుస్తుందట? 14వ వచనం కాని చదువుదాం. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. నాకు తెలిసి పల్లెటూర్లలో ఇప్పటికి కూడా స్త్రీలు 4ంటికి లెగుస్తారు. 4ంటికి లేసేటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తారో చూస్తాను. చాలామందే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8ంటికి లేసేవాళ్ళు సరే. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఆమె గురించి వ్రాసి 23వ వచనం ఒకసారి చదువయ్యా. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, దరిద్రులతో కూడా కూర్చుంటాడని రాసుందా? దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. గవిని యొద్ద అంటే ఊరు గవిని అంటే ఊర్లో ఎవరిని అడిగినా కూడా పలానా ఆయనకు సరించింది అంటే బ్రహ్మాండంగా చెప్తారట. గవిని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము తాలూకా సెంటర్లో నిలబడి పలానా ఆయన తెలుసా అన్నారనుకో, ఓ మాకెందుకు తెలియదండి అన్నారంటే అర్థం ఏంటంటే ఆయన ప్రసిద్ధిగాంచిన వాడని అర్థం. హల్లెలూయా. ఇక్కడ పురుషుడు గురించి చెప్పటల్లా స్త్రీని గురించి మాట్లాడి ఒక స్త్రీ ఎలా ఉంటే తన భర్త ఎలా ఉంటాడో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రస్తావించిన మాటలన్నీ కూడా ఏంటి అంటే, ఒక గుణవతి అయిన ఒక స్త్రీని గురించి ఆ అధ్యాయం మొత్తం కూడా రాయబడి ఉంది.
ఆమెకుండేటువంటి మంచి లక్షణాల గురించి వ్రాయబడి ఉంది. ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా, ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చాం. నీ సన్నిధిలో మళ్ళీ జ్ఞాపకం చేసుకొని నీవే మా అందరితో మాట్లాడమని, నీవే మాకు నీ స్వరమును వినబడచ్చేయమని. నేను ఒట్టివాడనయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నాతో కూడా మాట్లాడి నన్ను బలపరచి, నీ శక్తితో నీ బలముతో నింపి నన్ను మరుగుపరచి నాయన బిడ్డలందరితోనూ మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. అందరం ఒకసారి ఆమెన్ చెప్దాం. మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంత నెమ్మదిగా చెప్తున్నారా? గట్టిగా చెప్దాం అందరం కలిసి. ఇంకా గట్టిగా చెప్దాం. మంచిది, జాగ్రత్తగా వినండి. ఏదో వచ్చాము వెళ్ళాను. నేనైతే ఎండాకాలం కాబట్టి చాలా త్వరగా ముగిద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇప్పుడు? ఏందండి, సరే లేట్గా ముగిస్తానులే, సంతోషమేనా? సరే, మంచిది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. స్త్రీని గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ గుణవతి అన్నాడు. గుణవతి అంటే గుణము లేనటువంటి ఆమెను ఏమంటారు? గుణము లేని ఆమెను ఏమంటారు? స్త్రీలకు చాలా పేర్లు ఉంటాయి. భాగ్యవతి, సౌందర్యవతి, గుణవతి, అనుకువగల స్త్రీ, ఇలా బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు పెట్టారు. ఘనురాలైన స్త్రీ, చాలా పేర్లు ఉన్నాయి. చెడ్డ పేర్లు కూడా ఉన్నాయి. గయ్యాళి స్త్రీ అని కూడా సామెతల గ్రంథంలో రాదు. గయ్యాళి అయిన భార్య అని కూడా సామెతల గ్రంథంలో. గయ్యాళి భార్యతో ఎలా ఉంటుందంటే, వర్షం అంతా ఆగిపోయినా కూడా గుడిసెలగాడ ఎప్పుడైనా నుంచున్నారనుకోండి, ఒక్కొక్క డ్రాపు పడతానే ఉంటుంది. ఇసుగు పుట్టిద్ది అనమాట, ఇంకా ఆగదు అది. ఒక్కోసారి వర్షం తుఫాను వచ్చిపోయినా పెద్ద సమస్య ఉండదు. కానీ పందిర్లో నుంచున్నాం అనుకో, కారేటువంటి పందిర్లో ఆ సూర్యు దగ్గర నుంచి ఉంటే అది కారతానే ఉంటుంది. వర్షం పోయినా కూడా ఇక్కడ మాత్రం ఆగదు. గయాళి అయిన భార్య ఎలాంటి ఆమంటే, ఇక ఎప్పుడన్నా ఏదైనా రాని మరలా తీసుకొచ్చి మొదలుపెట్టిద్ది అనమాట. వచ్చిన తగాద మాత్రం అసలు ప్రస్తుతానికి మాట్లాడదు. వచ్చినటువంటి మాట కాదు, రానటువంటి మాటలన్నీ తీసుకొస్తుంది. కొంతమందిని చూస్తుంటాను, పెళ్ళిలో అప్పుడు పెడతామన్న సారే పెట్టలేదుగా, ఆడవాళ్ళు అడిగేది కూడా. నువ్వేం చెప్పావు పెళ్ళికి? నీకు మంచి జాబ్ ఉందని చెప్పావు, మంచి ఆస్తి ఉందని చెప్పావు. ఏది? పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చేటప్పుడు కూడా సాధిస్తూనే ఉంటుంది అమ్మగారు. ఎప్పుడుది? పెళ్ళిలో ఎప్పుడో మాట్లాడుకున్నదంట. అత్తగారు పెళ్ళైన కొత్తల్లో కొంచెం గట్టిగా మాట్లాడింది అనుకో, ఈ పిల్లలు పుట్టి పెద్దోళ్ళైనా సరే, మిమ్మల్ని ఏమైనా బాగా చూసినది మమ్మల్ని. ఇట్లాంటి వాళ్ళు ఏమంటారంటే గయాళి. వాళ్ళతో ఎలా ఉంటుంది వ్యవహారం అంటే, చాలామంది ఎదురువాదన పెట్టుకోబోతారు. నేను చెబుతాను, అక్కడి నుంచి పరిగెత్తుకుంటే ఎక్కడికైనా పోయి టీ తాగిరా, తలనొప్పన్నా పోయింది. ఆడున్నావు అనుకో, ఆ తగాద ఆగదు. ఇంకా నీ కోపం ఎక్కువై ఆమెను ఏదైనా చిన్న దెబ్బ వేసావు అనుకో, అలిగి పుట్టింటికి వెళ్ళింది, నువ్వు వండుకొని తినాల్సి వచ్చింది. హల్లెలూయా. అవునా కాదా? ఆడవాళ్ళతో మాటలతో గెలవడం అనేది మామూలు విషయం కాదు. అంటే గయాళ్ళతో చెప్తున్నాను, మిమ్మల్ని గురించి కాదమ్మా, మీరు చాలా మంచివాళ్ళు, రక్షణ పొందారు, ఇక్కడ నేను చదివించాను, ఈ కోవకు చెందిన వాళ్ళని నా నమ్మకం. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము అంటే చాలా విలువైనది. సరి అయిన భార్య మనకి దేవుడు ఇచ్చాడు అంటే, ఆమె ఎన్ని కోట్ల రూపాయల ధనము కంటే విలువగలది అని అర్థం. హల్లెలూయా. ఆమెకుండే కొన్ని లక్షణాలు చెప్పాడు. ఆమె ఏం చేస్తుందంటే, భక్తి కలిగిన స్త్రీ.
భక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళలో గుణం ఉంటుంది. దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలిపే వాళ్ళందరూ కూడా, ఆ వాక్యానుసారంగా బ్రతకాలి అన్న శ్రద్ధ కలిగిన వారందరూ కూడా ఇల్లు పీకి పందిరేసేవాళ్ళుగా ఉండరు. కానీ ఒకవేళ ఇంటికి 2-3 ఆకులు ఎగిరిపోతే పొయ్యి తీసుకొచ్చి మరలా ఇల్లు కప్పి బాగు చేసేవాళ్ళుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక పట్టణానికి ఒక దైవజనుడు తరచుగా వెళుతూ వస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆ దైవజనుడు మాటలను జాగ్రత్తగా గమనించి విని, ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకొని, ఈయన చాలా భక్తి కలిగిన వాడు, ఈయన మాటను దేవుడు రూఢీపరుస్తున్నాడు, ఈయన ఏదైనా ఒక మాట పలికాడు అంటే దాన్ని దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, ఈయనకున్నటువంటి ఆలోచన విధానం చాలా గొప్పది, ఈయన దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఈయన భక్తి గల దైవజనుడు అని గుర్తించింది. ఆ భక్తి గల దైవజనుడిని గుర్తించి ఏం చేసింది ఈమె అంటే, నాకెందుకులే అని మేలకుండా ఉండలా. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. చాలామంది, ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి మగవాళ్ళు మౌనంగా ఉండమని కాదు, మాకు సంబంధం లేదు అనుకోకండి, మనందరికీ అవసరమైన విషయం. ఆమె దైవజను దగ్గరికి వెళ్ళి వర్తమానం విని, ఆ వర్తమానంలో ఉన్నటువంటి బలాన్ని గుర్తించి, ఆ దైవజనుడు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడో గ్రహించి, తన ప్రజల విషయమై ఆ దైవజనుడు ఎంత విజ్ఞాపన చేస్తున్నాడో గ్రహించి, ఆ దైవజనుడు మంచి భక్తి కలిగిన వాడని ఆమె ఎరిగి ఆమె ఒక ఆలోచన చేసింది, ఒక్కసారి ఈ దైవజనుడు మన ఇంటికి వస్తే బాగుండు, ఇలాంటి దైవజనుడికి నేనేం చేయగలను ఒకసారి ఆలోచించుకొని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగిద్ది, అయ్యా ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రండి అయ్యా. ఎందుకులేమా నీకు శ్రమ? లేదయ్య గారు రావాలి, మీరు వస్తే మంచిది, నేనేమి చేయాలి, నాకేమి మీరు ఏమి ఇవ్వద్దు అయ్య గారు, జస్ట్ ఒక ముద్ద నా ఇంట తిని వెళ్ళండి. బలవంతం చేసిందంట ఆయన రానన్నా కూడా, సరేలేమ్మా ఇంత బలవంతం చేస్తున్నావు కదా వస్తాలే. వచ్చి భోజనం చేశాడు. ఆమంటది, అయ్యా అలా కాదు, ఎప్పుడు ఈ త్రోవన వెళ్ళినా నాకు మాటివ్వు, ఈ త్రోవన వెళ్ళావు అంటే ఇక నేనే నీకు అన్నం వండి పెట్టేది. ఏమనుకుంటావో, నీ తల్లిని అనుకుంటావో లేకపోతే నీ కుమార్తెని అనుకుంటావో నాకు తెలియదు కానయ్యా దైవజనుడా, నీవు ఈ త్రోవన వెళ్ళావంటే ఇక్కడ నేనున్నాను, నన్ను దాటిపోకూడదు, నా ఇంటికి వచ్చి నా ఇంటి నీడకు వచ్చి ఒక ముద్ద తిని వెళ్ళు అంటే, ఆ దైవజనుడు ఆమె ప్రేమ, ఆమె చూపినటువంటి ప్రేమ అభిమానాలను చూసి ఇంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంది. భక్తి కలిగిన ఆమె చాలా ఇంటికి వెళ్ళంగానే ఆ దైవజనుడికి లిస్టు చెప్పలా, పుట్టింటోళ్ళ శోభ చెప్పలా, అత్తింటోళ్ళ శోభ చెప్పలా, భర్త లిస్టు చెప్పలా. వింటున్నారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, కూర్చోబెడతారు, పొరపాటున మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకండి, వాళ్ళ అత్తగారి గురించి ఒక గంట సేపు చెప్పిద్ది, ఇక వాళ్ళ ఆయన గురించి ఒక గంట సేపు చెప్పిద్ది, ఈ రెండు అయిపోతే ఇక ఇంటి పక్కన ఇంటి ఎదురు వాళ్ళ గురించి చెప్పిద్ది. ఇక ఆమె ఏం భక్తి చేస్తుందో, ఆమె ఎంత ప్రార్థనాపరురాలో ఇవన్నీ ఏం చెప్పదు. అందరూ మంచోళ్ళు కాదన్నా నీది ఒకటే మాట అంటే ఆమె అర్థం ఏంటంటే, నేను ఒక్కదాన్నే అన్నయ్య ఈ బజార్లో మంచిదాన్ని, ఇంక మిగతా వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళే. ఇది చెప్పడానికా తల్లి నన్ను ఇంటికి పిలిచావు అనిపించింది ఒక్కోసారి కొంతమంది ఇళ్ళకి వెళ్తే. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ బజారులోకి ఎవ్వరు లేరన్నయ్య, నేను ఒక్క ఆమెనే ద్వయస్తంభం నిలబెట్టగలిగామని, మిగతా వాళ్ళంతా తేడానే. స్తోత్రం. కానీ ఈమె గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎవరి గురించి? షునేమి పట్టణంలో ఉన్నటువంటి ఘనురాలైన ఒక స్త్రీ దైవజనుడైన ఎలీషాను తన ఇంటికి ఆహ్వానించి, ఆ దైవజనుడు ఎప్పుడు వచ్చినా కూడా భోజనము సిద్ధపరుస్తూ ఉంది. ఆమె వచ్చిపోతూ ఉంటే అప్పుడప్పుడు అమ్మ ఆ దైవజనుడు రాగానే, అబ్బో ఏంది వచ్చాడా, ఏందో ఒకసారి ఏదో పిలిచాను, ఒక ముద్ద అన్నం పెట్టాను, 10 ఆకులు యాడ్ చేసి పెట్టేది ఈ చాకిరి, దైవజనుడు ఒక్కడొస్తాడా దైవజనుడు? నేను ఎప్పుడైనా ఒక్కడిని వచ్చానా? నాతో పాటు ఒక గుంపు వస్తారుగా, నేను వస్తేనే ఒక 3-4 వస్తారు. శాలేమన్ లాంటి ఆయన వస్తే, శాలేమన్ అయినట్టు వస్తే
దాదాపు మాలాంటి వాళ్ళు ఉంటారు పక్కన, ఒక 5 కనీసం 15 మంది అని ఉంటారు. మరి తరచుగా వెళ్ళినప్పుడల్లా శాలేమన్న ఇంటికి రమ్మన్న పరిస్థితి ఏంది? ఆ శాలేమన్న ఒక్కడికి కాదు వండి పెట్టాల్సింది. అన్నం తింటాడు, అన్న తినేది తక్కువ, మేము తినేది ఎక్కువ. హల్లెలూయా. అన్నం తింటాడండి, ఏదో ఒక ముద్ద తింటాడు, అన్నీ పక్కన మేమే. హల్లెలూయా. అన్న కోసం ఎంత నూనె పోసి శుభ్రంగా ఏ పుళ్ళు చేసినా ఆయన తినడు, నూనె చూడగానే పక్క వెళ్ళిపోతాడు. ఇక మేము మాత్రం ఊరుకోను, అది వేరే విషయం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తా. అన్నతో పాటు ఒక్కళ్ళు రాం కదా, ఓ గుంపు వస్తాం. మందిర ఓపెనింగ్లు ఉన్నాయి, రేపటి నుంచి మొదలు శనివారం దాకా మందిర ఓపెనింగ్లు ఉన్నాయి. దేవుని కృపను బట్టి చాలా మందిరాలను దేవుడు కట్టడానికి కృప చూపాడు. అనేక మందిర ప్రతిష్టలను దేవుడు మనకు దగ్గరలో దొండపాడు మందిరం గురువారం ఉదయకాలం ప్రతిష్ట ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాను, దైవజనులు మీరు ఎక్కడికి వస్తే మన వ్యాన్ ఉంటుంది, ఆటోలు ఉంటాయి. 9ంటికే మళ్ళీ 10-11ంటికి వస్తే ఇక్కడ ఎవరు ఉండరు, 10 వరకు చూస్తాం. రావాలనుకున్న వాళ్ళు ఎక్కడికి వస్తే, మళ్ళీ దొండపాడు అంటే మళ్ళీ ఏమీ వెహికల్ సదుపాయం ఉండదు కాబట్టి రావాలనుకున్న వాళ్ళు 9:30 ఆ టైం కల్లా అందుబాటులోకి వస్తే దాస్ ఆటో ఉంటుంది, తిమోతి ఆటో కూడా ఉంటుంది, ఇంకెవరైనా ఆటోలు ఉంటే మన చిన్న అన్న ఆటో కూడా ఉంటుంది, మన వ్యాన్ ఉంటుంది. ఈ ఆటోలన్నీ కూడా అక్కడికి వెళ్ళటం జరిగిద్ది. రావాలనుకున్న వాళ్ళు 9ంటికల్లా అందుబాటులోకి రండి. దొండపాడులో మందిర ప్రతిష్ట ఆరాధన ఉంది, ఖచ్చితంగా అక్కడ కలుసుకుందాం అందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు ఒక్కడే రాడు, తనతో పాటు వచ్చే బృందం కూడా ఉంటుంది. అలా ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా 2 రాని 3 రాని శిష్య బృందం రాని ఆ అందరికీ కూడా ఆ తల్లి పరిచర్య చేస్తూ ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ దైవజనుడికి ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో, ఆయన భర్త ఎలా ఉంటాడో, ఆయన ఎంత వయసు వాడో, పిల్లలు ఉన్నారో లేదో ఏమీ తెలియదు ఆ దైవజనుడికి. ఎందుకంటే ఆమె ఏమీ చెప్పలా. ఆమెలో ఉన్న లక్షణం నాకు అర్థమైందంటే, దైవజనులు ఎన్నో విషయాలలో భారం కలిగి ఉంటారు. వాళ్ళు వచ్చారు అంటే ప్రశాంతంగా ఒక ముద్ద తిని కాసేపు వాళ్ళు ఇక భక్తిలో గడుపుకోవడానికి అవకాశం ఉంది తప్ప మనమేమీ మాట్లాడకూడదు అనే సంస్కృతి ఆమెలో చూశాను నేను. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని దగ్గరికి వచ్చి ఏమడుగుతామంటే, మనం ఒకవేళ దైవజనులు శాలేమన్న మనకు అందుబాటులోకి వచ్చారనుకో, ఒక్కొక్కళ్ళకి ఎన్నో ఉంటాయి చెప్పాలని. నేను అందుబాటులోకి వచ్చినా కూడా ఎన్నో చెప్పాలని ఆశ ఉంటుంది, అవునా కాదా? నేను ఫ్రీగా అప్పుడు దొరకట్లేదు, కానీ నేను ఫ్రీగా దొరికినా అవకాశం ఇస్తే మీరు కూడా దైవజనుడి దగ్గర మాట్లాడాలా, తప్పని నేను చెప్పట్లేదమ్మో. దైవజనుడితో మాట్లాడాలని చాలామంది సహోదరులు సహోదరులు మా బాధ అంతా చెప్పుకుందాం. దైవజనుడి దగ్గర నుంచి ఒక మాట దేవుడు ఏది అందిస్తాడో తప్పు కాదు. దైవజనుడే సలహా ఇవ్వాలి, దైవజనుడితో మాట్లాడాలి, దైవజనుడి దగ్గర మనం సలహాలు తీసుకోవాలి, దేవుడి స్వరం వినాలి, దేవుని ఆలోచన ఎరగాలి, దైవజనుడితో కలిసి నడవాలి. తప్పని నేను అంటలేదు. కానీ ఈమెలో ఉన్న లక్షణాన్ని గురించి మాట్లాడడానికి ఈమె ఏమై ఉన్నది అంటే, తన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడి గురించి ఆలోచన చేసి భర్తతో చెప్పింది, అయ్యా ఇట ఏం బాగలేదు, ఆయన వచ్చినప్పుడల్లా మన ఇంట్లో పెడతాం కాదు, దైవజనుడి కంటూ ఒక ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుంది. దైవజనులు వారు మనం ఉండే ఇళ్లలో ఎందుకయ్యా, ఆయనకంటూ ఒక గది కడదాం, ఒక బల్ల, ఒక దీపస్తంభము, ఒక మంచము, ఒక పీట ఏర్పాటు చేద్దాం ఆయనకి అంటే, ఏమాయ్ నీ చర్చికి పంపించడమే ఎక్కువ, వెళ్ళిన దానివి వెళ్ళినట్టు రావాలా ఏంది? చర్చిలో అవి కావాలా ఇవి కావాలా, చర్చికి అది చేద్దాం ఇది చేద్దాం, ఎన్ని సోపలు కాదు, నోరు మూసుకొని పడి ఉండు అన్నాడా? అనలా. ఆమె చెప్పగానే ఆయన కూడా సరేనమ్మా, నువ్వేం చేయాలనుకున్నావు చేసి సపోర్ట్ చేశాడు. భర్త కూడా ఆమెకి ఒక గది కట్టింది. వింటున్నారా అందరూ? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం కలిసి. ఒక గది కట్టింది, చక్కగా అన్నీ ఏర్పాటు చేసింది. అన్న ఇప్పుడు ఏమైనా అవసరమా నీకు, అందుకని నేను చెబుతున్నావా, మీకు వందనాలు, నాకే అవసరాలు లేవు, దేవుడి కృప బట్టి క్షేమంగా ఉన్నాను. నా గురించి చెప్పడానికి కాదు, లేకపోతే ఏదో అవసరం ఉందని చెప్పడానికి కూడా కాదు, కానీ
ఆమెలో మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన లక్షణం ఉంది, అది చెప్తాను. తర్వాత ఇంకొక స్త్రీ గురించి కూడా మాట్లాడతాను. కొంతమంది స్త్రీలు వారు చేసిన భక్తి మనం నేర్చుకోదగిందే. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు వారు చేసిన భక్తి మనం నేర్చుకోదగింది. ఈమె ఒక గృహాన్ని కూడా కట్టిపెట్టింది, ఒక ఇంటిని కట్టిపెట్టింది. ఆయన ఆలోచించాడు, ఎన్నోసార్లు వచ్చాడు వెళ్ళాడు దైవజనుడు, ఎన్నో ఉపకారాలు ఈమె ద్వారా ఈమె పొంది ఉన్నాడు. ఆయన ఆలోచించాడు, ఎప్పుడు కూడా ఈ బిడ్డ నేను ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఎప్పుడు ఏమీ మాట్లాడనివ్వదు, తను నాకు చేయవలసిన పరిచర్య ఏదో చేసి మౌనంగా ఉంటుంది అని ఒకసారి ఆయనకి అనిపించింది. ఒక్కసారి ఈ బిడ్డను పిలువయ్యా, నేను ఆ బిడ్డతో మాట్లాడాలి. వచ్చింది, అమ్మా కుమారి నీకేమైనా తక్కువ ఉందా? కుమారి అని పేరున్న వాళ్ళ గురించి కాదు, ఆయన పిలుస్తున్నాడు. అమ్మా కుమారి నీకేమైనా తక్కువ ఉందా? దైవజనులు ఎలా చూస్తారు? బిడ్డల వల్లే చూస్తారు. నేను కూడా మిమ్మల్ని అందరినీ నేను ఎలా చూస్తాను? మీరు ఎంత పెద్దవాళ్ళైనా నాకు బిడ్డల్లాంటి వారని భావిస్తాను, నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు అనుకుంటాను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామండి. పక్కన వాళ్ళు ఒకసారి పలకరించండి. ఏదో మీరు డల్గా ఉన్నారనిపిస్తుంది, డౌట్ వచ్చింది నాకు. పక్కన వాళ్ళు పలకరించండి, పక్కన వాళ్ళకి కొంచెం చెయ్యి ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, వందనాలు చెప్పండి. ఓకే, ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళు ఉడికి పడాలన్నమాట. మీరు చెబుతుంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏంది పెద్ద గరుతుంది, ఒక నిద్రపోతున్న లెగవాలన్నమాట. హల్లెలూయా. మంచిదే. ఈమె ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఈమె దైవదాసుల విషయంలో, అంటే దేవుని విషయమే మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే, దైవజనుడికి చేసిందని కాదు, దేవుని పరిచర్య విషయమై ఆమె దృష్టి ఎలాంటిది అంటే, దేవుని కొరకు నేనేం చేయగలని వెతుక్కున్న స్త్రీగా కనబడిద్దండి ఈమె. దైవజనుడికి ఉపచారం చేయటమే కాదు, దైవజనుడికి ఒక గది కట్టించడమే కాదు, దైవ సేవలో తన పాత్రను తాను వ్యక్తపరిచింది. దైవజనుడు అనుకున్నాడు, ఇంతగా భక్తి శ్రద్ధలు చూపుతున్న ఇంత భక్తి కలిగిన స్త్రీ ఈమె తనకంటూ ఈ పిచ్చిది ఏమీ ఆశించదు. నేను ఒకసారి అడగాలి, నా న్యాయంగా ఒక మాట ఆమెను పిలిచి అడగాలని. ఆమెను పిలిచి, అమ్మా ఏం తక్కువ ఉంది నీకు? నీ విషయమై రాజుగారితో మాట్లాడమంటావా? నీకేదైనా ఇద్దామనుకుంటున్నా అడుగు, దేవుని దగ్గర నుంచి అయినా రాజు దగ్గర నుంచి అయినా, ఏం కావాలో చెప్పమ్మ, ప్రార్థన చేస్తా నీ కొరకు అంటే ఆమె అంటది, అయ్యా నాకే కొదువా లేదు, అన్నీ బాగా ఉన్నాయి, నేను స్వజనుల మధ్యలో ఉన్నాను, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, దేవుడు అన్నీ నాకు సమృద్ధిగా ఇచ్చాడు, నాకే కొదువా లేదు దైవజనుడా. పక్కన ఉన్నాయని చెబుతాడు గెహజీ అని ఆయన. దైవజనుడా ఆమెకి పిల్లలు లేరు, తన పెనిమిటి ముసలివాడు, చాలా వయసున్నవాడు, ఈమెకి పిల్లలు లేరు, ఆ మాట మనకు చెప్పలేదు. అంటే దైవజనుడు తెలియదా అంటే, ఆమె ఎప్పుడు వ్యక్తపరుచుకోలేదు, తన కుటుంబ వ్యవస్థ గురించి ఆమె ఎప్పుడు చెప్పలేదు అనుకుంటున్నాను నేను. దైవజనుడు కూడా అడిగుండకపోవచ్చు. అప్పుడు దైవజనుడు అంటాడమ్మా, మరలా వచ్చే సంవత్సరానికల్లా నీ కౌగిటిలో ఒక బిడ్డను ఉంచుతాడు దేవుడు అని చెప్పాడు. ఆమె అంటదయ్యా నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు అంటే, లేదమ్మా నిశ్చయంగా దేవుడు నీకు బిడ్డనిస్తాడు, వెళ్ళు, నిశ్చయంగా దేవుడు నీకు బిడ్డనిస్తాడు, దేవుడే నీకు ఈ విషయంలో నీకు ఆశీర్వదించాడు, వెళ్ళు. హల్లెలూయా. ఆమె అడిగిందండి, ఆమె అడిగిందా? మీరు చెప్పాలా? ఆమె అడిగిందా? ఎవరు? ఆమె పేరేంది బైబిల్లో అంటే, రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం, షునేమి పట్టణస్థురాలైన ఘనురాలు 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసి. చాలయ్య. ఆమె పేరేంది? మా తిమోతి వాయిస్కి ఏమైందో అర్థం కాదు. హల్లెలూయా. వాయిస్ పోయినట్టు. ఆమె పేరేందట? నేను కూడా మౌనంగా ఉంటాను. బైబిల్లో చదివారు కాండి, ఆమె పేరేంది? గనురాలైన ఒక స్త్రీ. ఏం పేరు? తన్యామ. ఎవరండి తన్యామ అంటున్నారు? ఏం పేరండి? గయాడైన స్త్రీనా? గట్టిగా చెప్పండి, నాకు వినిపించట్లేదు. మీరు చెప్పేది ఒక పదం మా మిస్ అయ్యి వస్తుంది, నాకు వేరుగా అనిపిస్తుంది. ఆమె పేరేంది?
మరి గట్టిగా చెప్పండి అమ్మా, మీ గురించే చెబుతుంది, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం పేరు ఆమె పేరు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం స్త్రీ ఆమె? ఘనురాలు. ఏ ఊరావుది? షునేమి పట్టణస్థురాలు. అయ్యా మీరు చెప్పండి, ఆమె పేరేంది? పేరయ్యా ఏంది నాయన? వద్దా మీకు ఘనురాలైన భార్యలు వద్దా? చెప్పండి, ఏం పేరు ఆమె పేరు? కొంచెం నోరు తెరవండి మీ సిగ్గుపాడుగాను. ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరే ఘనురాలు. ఏం పేరు ఆమె పేరు? ఘనురాలు. ఆమె దైవజనులతో ఎలా నడవాలో చూపిస్తుందండి. దైవజనుల్ని ఏ విధంగా గౌరవించాలో ఆమె దగ్గర నేర్చుకోవచ్చు. ఆమె అందరూ గురించి దైవజనుడు ఆలోచిస్తే ఆ దైవజనుల గురించి ఆలోచించిన స్త్రీ ఆమె. అందరూ దేవుడు నాకేమిస్తాడని ఆలోచిస్తే దేవుని కొరకు నేనేమి చేయగలను అని వెతుక్కున్న స్త్రీ ఆమె. దేవుని పరిచర్యలో ఏం చేయగలను నేను? ఓసారి చిలకలూరుపేట పట్టణంలో మనకిచ్చిన తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఒకసారి ఒక బలహీనురాలైన ఒక స్త్రీ వచ్చింది. ఆమె 1-2 కూడా బయటికి వెళ్ళలేకపోతే ఒక అక్క వచ్చిందండి. అన్నవాళ్ళ ఇంట్లో పరిచర్య చేస్తుంది అక్క. చూస్తానికి చదువుకున్నదేం కాదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ వచ్చిన ఆమె కూడా HIV పేషెంట్. ఆమె 1-2 కూర్చుంటే ఏమి ఎత్తేసిందండి. ఆమె యూరిన్ పోస్తే ఎత్తేసింది, ఆమె వామిటింగ్ చేస్తే ఎత్తేసింది, ఆమె చివరి శ్వాస వదిలేంత వరకు ఏమీ కాదు. కానీ ఒక భక్తి కలిగిన స్త్రీ. ఇప్పుడు ఆమె చేయకపోతే దైవజనుడు ప్రత్యేకంగా ఎవరినైనా పిలుచుకొచ్చి లేకపోతే ఒక పని మనిషిని పెట్టి చేయించాలి. అలాంటి వాళ్ళకి చేయటానికి ఎవరు వస్తారు? దైవజనుడి మాటను గౌరవించి ఆ అక్క ఆ బలహీనురాలైన ఆమె చివరి వరకు కూడా పరిచర్య చేసింది. ఆమెను చూస్తే నాకు అనిపించింది, మేము చెప్పాలా ఆమెకి, అక్క ఈ జయక్క అని కూడా అలా నేను. అప్పుడు నేనే ఉన్నాను అక్కడ టేబుల్గా, అక్కడ పరిచర్యలో అన్నకి సహకారిగా నేనే ఉన్నాను. ఆ అక్కని చూసినప్పుడల్లా నాకు ఇప్పుడు చూసినా కూడా ఆమెను చూసి నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అరే ఎవరు చేస్తారు అలాంటి పరిచర్య? మామూలు రోగులకే చేయరు, HIV పేషెంట్కి అన్ని పరిచర్యలు చేసినాం. ఏమీ కాదు, ఇంట్లో వాళ్ళందరూ నేను వద్దు అని పంపించేశారు. అత్తగారు పంపించారు, తోడబుట్టిన వారు పంపించారు, కుటుంబ సభ్యులందరూ ఏమైపోయిద్దో అని, నీకున్న జబ్బు మాకెక్కడొచ్చిద్దో అని పంపించారు వాళ్ళు. కానీ ఆమె సన్నిధిని ఆశ్రయిస్తే దైవజనుడు ఉండమ్మా అన్నాడు. సరే ఆమె ఉంది, కానీ ఆమె నడవలేని పరిస్థితి. ఓ పక్కన ఒక పట్టగట్టి, అప్పుడు మనకి గదులు లేవు, ఓ పట్టగట్టి ఆమె ఏమి చేసినా కూడా ఆ అక్క చూసింది. ఆ అక్క పేరేదో ఉంది, షారాను అనుకుంటా. ఆ అక్క చాలా చక్కగా పరిచర్య చేసింది. ఆమెను చూసినప్పుడు నాకు అనిపించింది, బైబిల్లో ఎంతోమంది పరిచారకులైన స్త్రీలు ఉన్నారు కానీ వాళ్ళని నేను చూడలేదు, కానీ నా కళ్ళ ఎదుట మాత్రం దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి బిడ్డ కనిపించింది. ఓసారి అడ్డోడు సెంటర్లో ఒక ముసలామె పడిపోయి ఉంది, లెగవలేని పరిస్థితిలో ఉంటే ఒక అక్క మన సన్నిధిలో ఒక పరిచర్య చేస్తుంది, బాత్రూమ్లు కడిగి దాకా. ఆమె ఆ వ్యక్తిని తీసుకొని రిక్షాలో వేసుకొని హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని శుభ్రం చేసుకొని తీసుకొచ్చి. అంటే వీళ్ళకేం పని? నాకెందుకు దోవన పోయాయని అనుకోవచ్చుగా. అంటే వీళ్ళ మనస్సు ఏంటంటే దేవుడు ఏది చేస్తే సంతోషిస్తాడో అది చేయడానికి వాళ్ళ హృదయాలను సిద్ధపరుచుకున్నారు. ఇప్పుడు ఇలాంటి వాక్యం చెబుతుంటే మనకి ఎట్లుంటుందంటే, ఏదో దీవెని గురించి చెప్తాడు, ఏదేదో చెప్తాడని వస్తే ఏందినా మేమేదో చేయాలని చెబుతాడు ఏందినా అనుకుంటారు మీరు. బైబిల్లో ఒక మాట యేసు ప్రభు వారు అన్నారు, ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత నేను మీకేది కావాలో ఇస్తానన్నాడా ఇవ్వనన్నాడా? మన తెలివితేటలు ఎట్టుంటాయంటే, ఇవన్నీ నాకు వద్దండి, నాకేం కావాలో అది దేవుడు ఇస్తే చాలు. ఇచ్చాడా స్తోత్రం, అవసరమైతే స్తుతి కూడా పెట్టుకుంటా, అంతవరకే. కానీ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు నువ్వేం చేయాలని కోరుతున్నాడు అంటే, నీవు
నీకు తెలిసినంతలో, నువ్వు ఎరిగినంతలో, నువ్వు చేయగలిగినంత మేలు చేయగలిగితే నీ మీద దృష్టి దేవుడు పెడతాడు. ఈ ఘనురాలైన ఆమె దైవజనుడికి చేయాల్సిన ఉపకారాలన్నీ చేస్తుంది. దైవ సేవకు ఆమె ఎంతవరకు సహకరించగలదో తన తనకున్న ధనములో సహాయం చేసింది. తనకున్నటువంటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. చక్కగా శారీరక శ్రమ చేసి దైవజనులు ఎంతమంది వచ్చినా కూడా శుభ్రంగా వండి పెట్టింది. ఓ 10 మందికి వండి పెట్టాలంటే ఎలా ఉంటుందమ్మా? అక్కలు చెల్లెళ్ళు చెప్పండమ్మా. పొద్దున్నే లేచి ఓ 10 మందికి వండాలంటే అసలు అదెంత పని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కష్టమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 10 మందికి వండి పెట్టడం అంటే కష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. ఈయనేమంటాడో అని కొంతమంది తెలియని వాళ్ళు చేతులు ఎత్తట్లేదు. నిజంగా చెప్తున్నాను, చాలా కష్టం. అవునా కాదా? ఏం చెప్పలేదండి, వినపడతలేదా? వండి పెట్టడం కష్టమా కాదా? కష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా ఎత్తండి అమ్మా. సరే, కష్టం లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి అందరూ చేతులు దించుంచారు. కష్టమే లేదన్నోళ్ళు నేను రోజు 10 మందిని తీసుకొని వస్తానమ్మా మీ ఇళ్ళ కాడ కూటం పెడతానికి. కష్టమేం లేదన్నారా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సాహసించి ఒకళ్ళు ఎత్తారు. స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఎత్తారు. కష్టమా కాదా? ప్రతిరోజు వచ్చి అమ్మ కూటం పెడదామమ్మా మనూరులో వనిపెట్టమ్మా అంటే ఎట్లుండదు వ్యవహారం. కానీ ఆమె తన శారీరక కష్టముతో దైవ సేవకు తను చేయగలిగిన పరిచర్య చేస్తుంది. తన ఇంటిని దేవుని కొరకు అప్పచెప్పింది. దేవుని పని జరిగితే చాలు, నాకున్న ధనం, నాకున్న బలం దేవుని కొరకు ఖర్చు అయితే చాలు. దేవుడు నాకేమిస్తాడో తర్వాత సంగతి. నేను దేవుని కొరకు చేయగలిగే అవకాశం ఇచ్చాడు. దేవుడే కదా నాకు ఇచ్చిన ఆస్తి, దేవుడే కదా నాకు ఇచ్చినటువంటి ఈ ఇల్లు నా దేవుడిచ్చిందే, ఈ ఒంటి మీద వస్త్రం నా దేవుడిచ్చిందే, బంగారు నగలు నా దేవుడిచ్చిందే, ఓపిక నా దేవుడిచ్చిందే, ఇవన్నీ కూడా నా దేవుని కొరకు ఖర్చు చేద్దామని ఆ ఘనురాలైన స్త్రీ దేవుని కొరకు చేయగలిగింది చేస్తే దేవుడు ఆమె మీద దృష్టి నిలిపాడు. అది చెప్పడని చెప్తున్నాను. ఏమి దృష్టి నిలిపాడు దేవుడు ఆమె మీద? ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలేరు, దేవుడు ఆమెకి బిడ్డని ఇచ్చాడు. అందరితో అయిపోయిందా? కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ బిడ్డను పెంచుతూ ఉంది, బాగానే ఉన్నాడు. పొలంలో పని చేస్తున్న దినాల్లో ఏమైందో తెలియదు కానీ సడన్గా బిడ్డ చనిపోయాడు. చనిపోతే ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి ఏ దైవజనుడికైతే గది సిద్ధపరిచిందో ఆ గదిలో ఆ దైవజనుడి మంచం మీద ఆ బిడ్డని పనుకోబెట్టి భర్తతో చెప్తుంది తలుపేసేసి. భర్త కూడా ఏం చెప్పలేదు అనుకుంటా, నాకు తెలిసి. చెప్తే భర్త కూడా ఫీల్ అయిపోయాడు కదా. భర్తకి ఏం చెప్పిందంటే, అయ్యా ఒక గాడిదని, ఒక బండెను, ఒక పనివాడిని సిద్ధపరిచి నాకు ఇవ్వు, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి రావాలా అంటే ఆయన అంటాడు, అమావాస్య రోజు కాదు, ఈరోజు విశ్రాంతి దినము, అమావాస్య కాదే, ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను వెళ్ళుట మంచిది నువ్వు పోని. సరే బొమ్మ, నువ్వు ఏదైనా ఆలోచించే చేస్తావు లేపో. బండి కట్టుకుంది, పనివాడిని తీసుకుంది. ఆ పనివాడికి చెప్పింది, నేను ఆపమంటే కానీ ఆపొద్దు, పోని. ఎక్కడికమ్మా? దైవజనుడు ఉండే ఆ ప్రాంతానికి పోని, పద. ఆ బాధలో కూడా, ఆ కష్టములో కూడా, బిడ్డను కోల్పోయిన ఆ దుఃఖములో కూడా ఆమె ఆలోచన ఎంత చురుకైనదో చూడండి. ఆ పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, ఆ ఎదురింటోళ్ళు పిలుచుకొని, వామ్మో వాయో, ఒరి దేవుడో, నా బిడ్డ పోయాడో నాయనో, ఇంకేముంది, నా బతుకంతా అయిపోయిందని ఏడుతా కూర్చుందా? కనీసం భర్తకు కూడా చెప్పలా. దైవజనుడి దగ్గర సరిగ్గా వెళ్ళి ఆ దైవజనుడిని సమీపిస్తూ ఉన్నప్పుడు దైవజనుడు అనుకున్నాడు, ఈమె ఇప్పుడు రాదు, ఈ సోదరి ఎందుకు వస్తుందబ్బా ఈ బిడ్డ, నా కుమారి, ఈ కుమారి ఎందుకు వస్తుందో అనుకుంటున్నాడు. ఈ బిడ్డకి ఏం కష్టం వచ్చింది, దేవుడు ఏదో నాకు మరుగుపరిచాడు. దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడింది. అడుగుతాడు దైవజనుడు, అమ్మా అంతా క్షేమమేనా? ఇంకేమి క్షేమం దైవజనుడా, ఇంకేమి క్షేమం దైవజనుడా అని అడిచిందా? క్షేమం లేదు, ఏమి లేదు దైవజనుడా, నా ఇల్లంతా కొల్లేరైపోయింది దేవుడా అందా? ఏమల్లా, అంతా క్షేమమే దైవజనుడా అంది. ఆ మాట ఆశ్చర్యం అనిపించింది నా. అంత కష్టంలో ఉండి ఎలా పలగలిగింది ఆ మాట? కాళ్ళ మీద పడి, అయ్యా దైవజనుడా, ఒక బిడ్డనిచ్చావు, ప్రార్థన చేసావు, నాకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డ చనిపోయాడు, అందుకు నేను రాలేదు. నీవు వచ్చి నా ఇంట అడుగు పెడితే, ఈ కష్టకాలంలో ఒక్క అడుగు పెడితే నా బిడ్డ బ్రతుకుతాడు దైవజనుడా, నువ్వు రాయ్యా. ఆ దైవజనుడు అంటాడు, సరే అమ్మా పద, మధ్యలో ఇంకో స్టేజ్ ఉంది, అది అవసరం లేదు కానీ పదమ్మా వస్తున్నా, పద. ఆ దైవజనుడు ఆమె ఇంటికి వచ్చి, ఎక్కడుంచావమ్మా?
నీ గదిలోనే ఉంచాను దైవజనుడా. ఇంకెవరు వెళ్ళరు అక్కడికి, దైవజనుడే వెళ్తాడు అక్కడికి. సరాసరి వెళ్ళాడు, చూశాడు, చనిపోయిన బిడ్డ మంచం మీద పనుకోబెట్టబడి ఉన్నాడు. ఆ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థించిన వెంటనే ఆ చనిపోయిన బిడ్డ తిరిగి బ్రతికి లేచాడు. హల్లెలూయా. ఆ సంగతి భర్త కూడా తెలియదు, తర్వాత చెప్పుండేది నాకు తెలుసు. గెహజీకి తెలుసు, ఎలీషాకి తెలుసు, ఆమెకి తెలుసు. ఆ బ్రతికున్న బిడ్డను తీసుకొని దేవుని మహిమపరిచింది. కరువు కాలం వస్తుంది, ఆ ఊరిలో ఉన్న ఎవ్వరికి చెప్పాల దైవజనుడి ద్వారా వర్తమానం. దేవుడు చెప్పాడు, ఆమెకి చెప్పుపోయి ఆ ఘనురాలైన స్త్రీకి చెప్పు, కరువు వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, దేవుడు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క పట్టణానికి కరువు తీసుకురాబోతున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మరొక దేశానికి వెళ్ళు. బిడ్డను తీసుకుంది, భర్తను కూడా తీసుకుని ఉండొచ్చు, నాకు తెలియదు కానీ బైబిల్లో రాయబడలేదు. కానీ ఆమె తన కుటుంబంతో మరొక చోటకు వెళ్ళింది. ఆ కరువు దినాలన్నీ తీరిపోయిందాక అక్కడ ఉంది. తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి చూసుకుంటే ఉంది, ఇల్లు ఒకళ్ళు ఆక్రమించుకున్నారు, పొలం ఒకళ్ళు ఆక్రమించుకున్నారు. ఈమె నివాసాలన్నీ కూడా కబ్జా అయిపోయాయి. దైవజనుడి దగ్గరికి వెళ్ళాలా, అడిగితే దైవజనుడు చేస్తాడు సహాయం, కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళలేదు. ముందు వెళ్ళాల్సింది ఈ యొక్క రాజ్య పరిపాలకుడైన రాజు దగ్గరికి వెళదామని రాజుగారి దగ్గరికి బయలుదేరింది. ఆ రాజుగారుకు మామూలుగానే ఆ పరిపాలన చేయడానికి ఒక హాల్లో కూర్చుంటారుగా, ఆ హాల్లో కూర్చొని ఉన్నాడు. ఆయనకి మరి ఎవరు లేరనుకుంటా ఎదురు. మొత్తానికి పక్కన ఉన్నటువంటి ఒక శిష్యుడిని పిలిచి, దైవజనుడు శిష్యుడిని పిలిచి, అబ్బాయిట్రా, ఎలీషా దగ్గర ఉన్నావు కదా నువ్వు, ఎలీషా చేసిన అద్భుతాల గురించి చెప్పావు ఒకసారి, ఆ రోజు నాకు టైం లేదు, ఇప్పుడు చెప్పి వింటాను అంటే ఆయన ఒక్కొక్క అద్భుతం చెప్తా, అయ్యా మా దైవజనుడు చనిపోయిన బిడ్డను కూడా తిరిగి లేవనెత్తాడా? ఏంటి, చచ్చిపోయిన నుండి లేపాడా? అవునండి. ఎక్కడ రావు, ఎక్కడా అంటే ఇక ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఈ పట్టణంలోనే, ఈ షునేమి పట్టణంలోనే ఇదిగో ఫలానా ఆమె ఘనురాలైన స్త్రీ, ఆమెకి బిడ్డలు లేరు, చానాళ్ళకి దేవుడు బిడ్డనిచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ బాల్య దశకు వచ్చిన తర్వాత చనిపోయాడు. దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికాడు. ఈయనకు ఆశ పుట్టింది, ఒకసారి ఆ బిడ్డని, ఆ తల్లిని ఒకసారి చూపిస్తావా? రాజుగారికి ఆశ పుట్టింది చూడాలని. ఇప్పుడు రాజుగారితో ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మొత్తం అయిపోయిన తర్వాత టోటల్ ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో తీసుకురా. హల్లెలూయా. ఈయన కొంచెం ఆలోచనలో పడి ఉండవు, అమ్మో ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, నేనే ఎతికేది, దైవజనుడు ఏమో కరువు వచ్చిందని వెళ్ళమని చెప్పాడు, వాళ్ళు వచ్చారో రాలేదో నాకు తెలియదు, కంగారు పడి ఉండొచ్చు బిడ్డ పాపం. కానీ ఎప్పుడైతే ఈ మాటలు చెప్పి ముగించాడో వాకిటి వైపు చూస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు రాజును కలవడానికి ఆ వాకిట్లో నుంచొని ఉన్నారు. అప్పుడు చెప్తాడు ఇతను, అయ్యా నేను చెప్పాను, ఇప్పుడు చెప్పాను స్టోరీ, ఎవరిదో కాదు, ఇదిగో ఆ వాకిట్లో ఉన్నారో వాళ్ళే అన్నాడు. ఓ ఏమి అదృష్టం, నాకు పిలు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళనిస్తారా? ఎమ్మెల్యే దగ్గరికి పోని, రాజుగారి దగ్గరికి ఏం పోనిస్తారు? కానీ రాజుగారికి ఆలోచన దేవుడు తీసుకొచ్చి, మరి ఆ సమయానికి ఎందుకు అడగాల, ఆ సమయానికి ఈ స్టోరీ ఎందుకు చెప్పాలా, ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాలా అంటే ఆమె పక్షముగా దేవుడు కదులుతూ ఉన్నాడు. ఆమె పక్షంగా దేవుడు కదులుతున్నా, ఆమె అడుగులు వేస్తూ ఉంటే ఆమె దేని కొరకు అడుగు వేస్తుందో దాని విషయంలో ఆయన కృప చూపి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె ఏం చేసింది? దేవుని మీద దృష్టి ఆమె నిలిపింది, ఆమె మీద దృష్టి దేవుడు నిలిపాడు. హల్లెలూయా. ఏందండి మీరు చెప్పింది అర్థమైందా? ఆమె ఎవరి మీద దృష్టి నిలిపింది? దేవుని పని మీద, దేవుని దాసుల మీద, దైవ సేవ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి సహకారి ఆమె నిలిచి ఆమె చేయాల్సిందంతా ఆమె చేస్తే, ఆమె అంత ఉన్నతమైన స్త్రీ యొక్క గృహాన్ని, ఆస్తులను ఎవరో తీసుకుంటే దేవుడు ఊరుకుంటాడు? ఆ మనవి చేయడానికి ఆ వాకిటికి వెళ్ళిందో లేదో, ఆ వాకిటి దగ్గరికి వెళ్ళగానే రాజు హృదయాన్ని కదిలించాడు. ఆమె దగ్గరికి వెళ్ళింది, అయ్యా ఇది పరిస్థితి అయ్యా అంటే రాజుగారు చెప్పాడు, అమ్మా నీ బిడ్డ ఇతనేనా, నీవేనా, ఇతను చెప్పింది వాస్తవమేనా అంటే, అవునయ్యా నా బిడ్డ చనిపోయింది వాస్తవం, నా దైవజనుడు వచ్చి ప్రార్థించింది వాస్తవం, తిరిగి బ్రతికింది కూడా వాస్తవం, బ్రతికిన బిడ్డ వీడే. మరి ఏంటమ్మా దేని నిమిత్తం వచ్చావు అంటే, ఇలా పరిస్థితి దయ్యా, నా ఇంటిని నా పొలాన్ని ఆక్రమించారు, మీ దగ్గర మనవి చేసుకుందామని వచ్చాడే. ఎవరక్కడ, త్వరగా రండి, ఈమెతో వెళ్ళండి.
పెద్ద టైం ఏం లేదండి. ఈమె వెళ్ళింది, ఆ వాకిటిలో అడుగు పెట్టింది. ఈమె అడిగిందా పోయి అంటే రాజుగారే పిలిచారా చెప్పండి? రాజుగారే పిలిచి ఆమెను గురించి అడిగాడు. అంటే దేవుని గురించి నువ్వు ఆలోచించుకుంటూ వెళితే నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు అన్నది 100% నిజం. హల్లెలూయా. దైవజనులు షాలేమన్న గురించి నేను ఎరుగుదును. అన్న నడుచుకుంటూ 4 కిలోమీటర్లు వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసి వచ్చాడు. దేవునితో సహవాసం చేయడానికి ఇంటికాడ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, చర్చిలో కుదరట్లేదు. జనం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని పక్కన పెట్టి వెళ్ళడం బాగుండదని దుప్పటి ఒకటి కప్పు, ఒక చలికాలంలో ఒక శాల్వా కప్పుకొని అన్న, నేను, కిరణన్న, రవన్న, కొంతమంది ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి వెంకటన్న, వీళ్ళందరము కూడా కలిసి, మేమందరం కలిసి నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్లు వెళ్ళి ప్రార్థన చేసుకొని నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు మాకు తెలుసు. దేవుని కొరకు దైవజనుడు పడిన కష్టము నేను ఎరుగుదును. నాకున్న పరిస్థితి, అప్పుడు నాకు సైకిల్ ఉంది. ఆ సైకిల్ మీద నా చిన్నపిల్లలు ఇద్దరిని వేసుకొని వెళతా ఉండేటప్పుడు అనుకునేవాడిని, నా బ్రతుకు కాలం మొత్తంలో కనీసం ఒక 2 వీలర్ కొనగలనా? నా పిల్లల్ని ఎక్కించుకొని తొక్కుతున్నప్పుడు తొక్కలేక అనుకునేవాడిని, ఒక 5 కిలోమీటర్లు దొక్కాలి మా ఊరు, సైకిల్ మీద వెళతా అనుకునేవాడిని. నా బిడ్డలు కనీసం 2 వీలర్ నా బిడ్డను ఎక్కించగలనా అనుకున్నాను నేను. ఏదో గొప్పల కొరకు నేను చెప్పట్లేదు, కానీ దేవుని గురించి నువ్వు ఆలోచించి అడుగులు వేసి నీకున్నది దేవుని కొరకు ఖర్చు చేసుకుంటూ వెళుతూ ఉంటే, దేవుని కొరకు నువ్వు సుఖాన్ని కూడా విడిచి, నిద్రను కూడా మాని, నా దేవుడే లోకంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నా దేవుడే ప్రపంచంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నా దేవుడు నీ మీద దృష్టి లేకుండా ఉండేవాడు కాదు. వెతికి వెతికి నిన్ను ఆశీర్వదించే దేవుడు నా దేవుడు. వెతుక్కొని వచ్చి ఆశీర్వదిస్తాడండి. ఈరోజు దైవజనుల్ని ఆ స్థితిలో చూశాను, ఈ స్థితిలో కూడా చూస్తున్నాను. ఈరోజు అలాగే ఉన్నాడు దైవజనుడు, ఆ రోజు అలాగే ఉన్నాడు. ఆ రోజు దేవుని కొరకు పరిగెత్తాడు, ఈరోజు దేవుని కొరకే ఆ పరుగురాటలో వాహనం అవసరమైతే ఇచ్చాడు, కారు అవసరమైతే ఇచ్చాడు, బస్సు అవసరమైతే ఇచ్చాడు, వాహనాలు అవసరమైతే ఇచ్చాడు. ఇప్పుడు నాకు కూడా నా కొద్ది సేవలో, నా చిన్న పరిచర్యలో కూడా దేవుణ్ణి అడిగానయ్యా, పరిచర్యకి వెళ్ళాలంటే ఒక వాహనం కావాలి, టైంకి బస్సులు అందట్లేదంటే నాకు ఒక వాహనం ఇచ్చాడు. కొంతమందిని పరిచారకులు తీసుకుని వెళ్ళాలంటే ఒక ఆటో ఇచ్చాడు. దూర ప్రాంతాలు వెళ్ళాలంటే ఒక వ్యాన్ ఇచ్చాడు. వ్యాన్లో ఫాస్ట్గా వెళ్ళలేకపోతున్నాను ప్రభా, కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఒక కారు. ఈరోజు ఈ వాహనాలను నేను ఊహించలేదు. నా బిడ్డలను అడగని చెప్తారు, ప్రార్థన చేయమని ఏమన్నా చెప్పిన, ఒక చిన్న పాత బండి దేవుడి వారని ప్రార్థన చేయండి అయ్యా పరిచర్యకి. ఒక పాత బండి అడిగా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆయన గురించి ఆలోచించుకొని ఆయన కొరకు నువ్వు అడుగులు వేస్తూ ఉంటే నీ గురించి ఆయన తప్పకుండా ఆలోచిస్తాడని చెప్తున్నా. హల్లెలూయా. నువ్వేం చేయగలవో చూడు. నీ ఇంటికాడ ఒక ముగ్గురిని కోడేసి ఆ సమాజం కొరకు ప్రార్థన చేయగలవా? దేవుని విషయమై నువ్వు చేయగలవా పని? దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం ఇస్తే నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక్కరికన్నా సువార్త చెప్పగలుగుతున్నావా? ఉదయకాలం సహోదరులకు ఒక పిలుపు, 6:30 కల్లా సంఘంలో ప్రార్థన జరుగుతుంది. దాదాపు ఒక 6-7 వచ్చి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారు. ఫోన్లో జరిగే ప్రార్థన ఫోన్లో జరుగుతుంది, కాన్ఫరెన్స్ కాల్లో ప్రత్యక్షంగా వచ్చి కొంతమంది చేస్తున్నారు. మీకు ఇదే పిలుపు, మీరు కూడా వచ్చి కలవచ్చు. ఏ ఊరు ఎక్కడి నుంచి నేను పోతారం నుంచి పేటకి వెళ్ళా ఏకాంత ప్రార్థనకు అన్న కోసం, అన్నయ్యతో కలిసి. మీకు నేను ఈ ఊరు నుంచి రండి, ఆ ఊరు నుంచి రండి అని చెప్పను. నీకు అందుబాటులో పెద్ద దూరమేం కాదు. నీకు అవకాశం ఉంటే ఉదయకాల ప్రార్థనలో కలువు. నువ్వు సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయి, దైవ సేవ కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ గురించి కూడా వచ్చిన వారు ప్రార్థన చేస్తారు. ఒక సంవత్సరం కలిసి చూడు, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావా. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో గడుపుతున్న నిన్ను ఆయన వదిలిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం కలిసి, హల్లెలూయా. ఈమెకున్న లక్షణం ఏందండి? దేవుని గురించి ఆలోచించే వ్యక్తి. ఈమెనేమందాం? గుణవతి అందామా కాదా? సరే, ఇంకొక ఆమె గురించి చెప్తాను, ఆమెను ఏమంటారో చూద్దాం. హల్లెలూయా. ఇంకొక ఆమె పేరులో కొంచెం పలకటానికి ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఆమెలో కూడా
విశ్వాసం అనేది ఆమెలో చాలా పుష్కలంగా ఉందండి. ఆమె పేరు బైబిల్లో రాయబడి ఉంది. ఆమె రాహాబు అను వేశ్య అని రాయబడి ఉంది. ఆమె పేరేంటి? ఏం పేరు ఆమె పేరు? ఆమెనికి మరొక పేరే ఉంది, వేశ్య. అంటే ఇక ఆమె గురించి చెప్పనక్కర్లేదు. ఒకరోజు దైవజనుడు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటే, మీరు తర్వాత చదవండి, ఇప్పుడు అవన్నీ చదివించాలంటే నాకు టైం పడుతుంది కనుక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళితే, యెహోషువ దైవజనుడు ఒక 2 వేగుల వారిని యెరికో పట్టణానికి పంపిస్తాడు. ఆ యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వాళ్ళు వెళ్తారు. ఆమె వారిని చేర్చుకుంటుంది. ఆ సంగతి రాజుగారికి సమాచారం వెళ్ళిద్ది. ఇశ్రాయేలీయులు యెహోషువ పంపినటువంటి వేగుల వారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే, ప్రతి దేశానికి ఒక వణుకు. ఏంటంటే, ఇశ్రాయేళ్ల దండు బయలుదేరింది అంటే మనకు మూడిందిరా బాబు అనుకునే పరిస్థితుల్లో దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశాన్ని సహితము వాళ్ళ విషయమై తుత్తునీలు చేశాడు, సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తున్నాడు. వాళ్ళ దేవుడు వారికి తోడై ఉన్నారని అన్ని దేశములలో కూడా ఒక వార్త వినబడుతున్న సమయాల్లో ఆ వేగుల వారు యెరికో పట్టణానికి వచ్చారని రాజుగారికి వినిపించి, రాజుగారు రాహాబు ఇంటికి పంపిస్తాడు. నీ ఇంటికి 2 మనుషులు వచ్చారంట, వారు ఎక్కడున్నారు, వారిని ఎక్కడ పెట్టావు, వాళ్ళని పంపించు నా దగ్గరికి. అప్పుడు ఆమె చెప్పే మాట ఏందో చెప్పనా? వచ్చినది నిజమే. అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్దాం అందరం కలిసి, గట్టిగా చెప్దామా? వచ్చిన మాట వాస్తవమేనయ్యా, కానీ వాళ్ళు గవిని వేయబడక మునిపే వెళ్ళిపోయారు. గవిని అంటే తెలుసు కదా, ఇందాక గవిని గురించి చదువుకున్నాం కదా. గవిని అంటే ఆ ఊరికి ముఖద్వారం, ఆ పట్టణానికే ముఖద్వారం. ఎవరైనా అందులో నుంచి వెళ్ళాలి, అందులోంచి రావాలి. ఆ గవిని దగ్గర ఉండే వాళ్ళకి ఎవరు తెలుసు అంటే ఘనులైన వాళ్ళు తెలుసు. రాజుగారంటే తెలుసు, గొప్ప గొప్పవారు, ఆ ఊరి ప్రధానులు తెలుసు, అధికారులు తెలుసు, ఆ పట్టణంలో ఉన్నటువంటి సేనాధిపతులు, సహస్రాధిపతులు, గొప్పవారందరూ వారికి తెలుసు. ఆ గవినిగాడ కాపలా ఉంటారు కొంతమంది, ఎందుకంటే ఆ పట్టణ ప్రాకారాల దగ్గర ఉంటారు. మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయారని చెప్తే, మీరు ఇప్పుడే గవిని వేయబడక మునిపే వెళ్ళిపోయారు వాళ్ళు, మీరు గనక వెళితే శీఘ్రముగా వారిని పట్టుకోవచ్చు అంటే, ఇక ఈ ఇంటిని సోదా చేయాల. వాళ్ళు ఇక పోయిన వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళు పరిగెత్తారు. ఈమెం చేసింది, ఆ వేగుల వారిద్దరు. వేగుల వారంటే తెలుసా? మాకేం తెలుసు అన్న, వేగుల వారంటే ఏందన్నా అని అడుగుతారు. ఇప్పుడు కాలం అలా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏదైనా ఒక పట్టణాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్ని అడుగుతాం కదా. గూగుల్ని ఇప్పుడు ప్రతిదీ మన పిల్లలకి ఏం తెలుసు అంటే గూగుల్ తెలుసు. గూగుల్ కాదండి, గూగుల్ పెద్ద గూగుల్ అయిపోయింది అది. హల్లెలూయా. ఆ గూగుల్ని అడుగుతాం కదా. అమెరికా గురించి తెలుసు, అమెరికా గురించి స్టోరీ ఎంత కావాలంటే వచ్చేసిద్ది, లేదా పలానా ఆయన స్టోరీ కావాలంటే వచ్చిద్ది. అలాగే అప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఒక దేశ సమాచారాన్ని తెలుసుకోవడానికి నమ్మకస్తులైన ఒక 2 వ్యక్తులను గూఢాచారులు అంటే రహస్యముగా పంపిస్తారు. ఏ దేశానికి సంబంధించిన వారు అర్థం కాకుండా, అవసరమైతే యెరికో పట్టణ నాగరికతలో వాళ్ళు ఏ వస్త్రాలు, అలాంటి వస్త్రాలతోనే ఆ పట్టణస్తుల్లాగానే వెళ్ళి ఆ పట్టణాల్లో సంచరించి వాళ్ళ సమాచారం, వాళ్ళ బలమేంది, వాళ్ళ ఆయుధ బలమేంది, వాళ్ళ రాజుగారి బలమేంది, అసలు ఎట్లా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలము అని మొత్తం ఒక రౌండ్ వేసి ఆ సమాచారాన్ని తీసుకొచ్చి రాజుగారికి అందిస్తారు. ఆ సమాచారం తేయడానికి వెళ్ళిన వ్యక్తులే వేగుల వారు అంటారు. ఆ వేగుల వారిద్దరిని ఈ రాహాబు అనే వేశ్య ఏం చేసిందంటే తన ఇంటిలో భద్రపరిచింది. అన్న ఇప్పుడు అది ఎందుకన్నా మాకు అంటారా? ఆమె గొప్పతనం చూడండి. ఆమె పేరేంది? ఆమె రాహాబు వేశ్య. అసలు ఆమె గురించి మీరు చెప్పడం, మీరు ఎత్తిన వచనము, ఆమె గురించి మాట్లాడడం ఏమైనా న్యాయమేనంటే న్యాయమో కాదు, మీరే చెబుతురు కానీ. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. ఈమె ఏం చేసింది అంటే, ఎంత సాహసం ఉండాలండి. ఒక రాజుగారికి తెలిస్తే, ఒకవేళ పొరపాటున మళ్ళీ రాజుగారు ఈమె అబద్ధం చెప్పిందని మళ్ళీ పంపించి ఇల్లు మొత్తం సోదా చేస్తే ఈమె పరిస్థితి ఏంది?
ఖచ్చితంగా చంపిపడేస్తారు. ఆమె ప్రాణానికి ముప్పున్న సంగతి తెలిసి కూడా ఎందుకు ఈమె ఇంత సాహసం చేసిందంటే, ఈమె ఆ గ్రంథంలో మీరు 2వ అధ్యాయం చదవండి, ఆ మంటది, మిమ్మును గురించిన భయము మా ప్రజలందరికీ ఉంది, మీకు దేవుడు ఈ పట్టణమును స్వాధీనపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఒక ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళు నమ్మకం ఉందో లేదో కానీ ఈమెకి నమ్మకం ఉంది. ఆ పట్టణం ఏంటి? ఆ పట్టణానికి కూడా ప్రాకారం ఏంటి? ఒక 2 రథాలు ఆ గోడల మీద, మన హైవే ఉంది కదా, మనం అప్పుడప్పుడు గుంటూరు వెళ్తే హైవే చూస్తే ఆ హైవే అంత పెద్ద గోడ లాంటిది ఆ గోడలు, ఆ హైవే, ఆ ప్రాకారం మీద ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. అంటే ఇల్లు కట్టుకునేంత ప్లేస్ ఉన్న ప్రాకారం అంటే ఆలోచించండి ఒకసారి. ఆ ప్రాకారాల మీద ఇల్లు కట్టుకుని నివాసం ఉండేంత ప్లేస్ ఉంది అక్కడ. అలాంటి ప్రాకారాలు, దిట్టమైన ప్రాకారాలు, చాలా ఎత్తైన ప్రాకారాలు, చాలా బలమైన ప్రాకారాలు, అవి దాటుకొని ఎవడు కూడా లోపలికి రావడం, ఎక్కాలన్నా ఎక్కలేరు. ఎందుకంటే చాలా ఎత్తైనవి అవి, చాలా వెడల్పైన గోడ. ఒకవేళ ఒక రాత్రి అంతా తోమినా కూడా ఆ గోడ కనీసం ఒక అంచు కూడా దిగదు. అంత బలమైన ప్రాకారపు గోడ అది. ఆ పట్టణపు గోడ దాటి ఎవరు కూడా లోపలికి శత్రువు రావటం అనేది అసాధ్యం. వాస్తవంగా ఆమె అక్కడ గోడ మీదే ఉంటుంది కాబట్టి ఆమెకి ఏమి నమ్మకం ఉండాలా? మీరు వచ్చారు కానీ మా ఊర్లోకి వచ్చి మీరు గెలవాలంటే అది అసాధ్యమైన పని, ఎందుకంటే మాకు బలమైన ప్రాకారపు గోడలు ఉన్నాయి అని చెప్పాలి ఆమె. కానీ అలా చెప్పటం లేదు. మీ దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మీ దేవుడు నిశ్చయముగా ఈ యొక్క ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు మీకు శక్తిని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ పట్టణం మీరు స్వాధీనపరచుకుంటారు అని ఆగితే పెద్ద విషయం ఉండేది కాదు. ఆమన్నది, మిమ్మల్ని దేవుడు తిరిగి మరలా పంపిస్తాడు, మీరు వీళ్ళకి చిక్కరు, మీరు వెళతారు, వెళ్ళి మరలా ఈ పట్టణం మీదకి యుద్ధానికి రావడం ఖాయం. కానీ ఆ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నేను మీకు ఉపకారము చేశాను కనుక నన్ను జ్ఞాపకము చేసుకొని ఈ పట్టణములో నశించకుండా నన్ను కాపాడండి అంది. ఇప్పుడు నేను అంటాను, మీకేమర్థమైంది? ఏదో ఒకటి అర్థమైంది, నువ్వు ఇంక ముగించవయ్యా, ముగిస్తే ఇంక వెళ్తామని అర్థమవుతుంది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి ఒకసారి. ఏమర్థమైంది మీకు? ఈమెలో ఏముంది అంటే, బయటికి చూడటానికి ఒక సామాన్యమైన వ్యక్తే, విలువలేని వ్యక్తే, కానీ ఆమె దృష్టి అంతా ఎలా ఉందంటే ఒక వేశ్య ఆలోచించినట్టు ఆలోచించాలి ఆమె. ఈ పట్టణాన్ని దేవుడు శిక్షించడానికి వస్తున్నాడు అంటే, ఎరికో పట్టణాన్ని గురించి ఏం చెప్పాడంటే, ఆ ఊరు మొత్తం తగలబెట్టండి, అందులో ఏది తేవద్దన్నాడు. ఆలోచించండి ఒక్కసారి ప్రియులారా. ఆ పట్టణం మొత్తం తగలబెట్టండి, అందులో కనీసం బంగారం వెండి ఏమీ తేవద్దు, అంతా తగలబెట్టేసేయండి, దాని నుంచి ఏమీ తీసుకురావద్దు అన్నాడు. అంత శపితమైన పట్టణం అది. కానీ ఆ శపితమైన పట్టణములో ఉన్న పేరుకి వేషగా కనిపిస్తున్న ఈమె ఆ పట్టణంతో కలిసి నశించడానికి ఇష్టపడలేదు. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, ఈ పట్టణముతో నేను నశించకుండా నన్ను కాపాడండి. నాకు అర్థమైంది ఏంటంటే, పాపములో నశించిపోకుండా పాపములో బ్రతకడం, వేశ్య అని పేరు పెట్టబడింది అంటే లోకములో ఉంది అనుకుందాం, లోకముతో నింపబడింది అనుకుందాం. కానీ ఆమె అందులో ఉండాలని కోరుకోవట్లేదు. ఆమె అడుగుతుంది ఏంటంటే, నన్ను ఇందులో నుంచి బయటకు తీసుకురండి, ఆ ఎరికో పట్టణం నుంచి నన్ను బయటపడవేండి అని అడుగుతుంది. ఆమె ఒక వాగ్దానం తీసుకుంది, అయ్యా మీరు నా పట్టణాన్ని ముట్టడించినప్పుడు నాకు ఎలా నన్ను కాపాడతారంటే, వాళ్ళని ఆమె తెలివిగా దించిద్ది. ఆమె కిరీటికి ఒక తాడు కట్టిద్ది. ఆమె ఒక స్త్రీ అయి ఉండి కూడా ఆ వేగుల వారిని, ఆ గవిని వేయబడి వాళ్ళు తిరిగి వచ్చారుగా, మొత్తం నిశ్శబ్దంగా ఉంది అనుకున్న వేళ వీళ్ళని లేపి, అయ్యా ఇక మీరు వెళ్ళండి మీ త్రోవలోని ఒక తాడు కట్టి ఆ ప్రాకారం, ఎత్తైన ఆ ప్రాకారాల నుంచి కిందకు దిగేంత వరకు సహకరించి వీళ్ళని పంపించింది. పంపించినప్పుడు ఆ పంపించే ముందు అడిగింది, అయ్యా నన్ను ఎలా కాపాడతారంటే, ఇదిగో మమ్మల్ని దించడానికి ఏదైతే తాడు వాడావో ఈ తాడు నీ కిరీటి కట్టుకొని ఉండు, ఎర్రని దారం.
వచ్చినప్పుడు నీ ఇంటిని మేము చూపిస్తాము. దేవుడు మీ ఇంటిని ఏ హాని కలగకుండా కాపాడతాడు. ఆ ఎరికో ప్రాకారాలు మొత్తం కూలబడ్డాయి, కానీ కూలబడకుండా నిలిచిన ఒకే ఒక్క ఇల్లు ఎవరిదైనా ఉంది అంటే ఈ రాహాబు వేశ్యదే. అంటే ఈమె దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో మనము కలిసి జీవించవచ్చు. ఒక్కో సందర్భంలో మనం ఇప్పుడు వేరే రక్షణ పొందాం. ఆ ఎరికో పట్టణంలో ఆమె ఉంది, ఎరికో లక్షణాలు కూడా ఆమెలో ఉన్నాయి. కానీ ఆమె ఏం కోరుకుంటుందంటే, ఆ ఎరికోతో కలిసి నశించాలని కోరుకోవటం లేదు. ఆమె మనోనేత్రాలు ఎలా ఉన్నాయంటే, విశ్వాసముతో దేవుని యొక్క రక్షణను చూస్తుంది. దేవుడిచ్చే రక్షణ అనుభవాన్ని ఆమె కనులారా చూస్తుంది. ఆమెకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు కాపాడగల శక్తివంతుడు. హల్లెలూయా. ఆమెకున్న లక్షణం ఏంటంటే, ఆ పట్టణముతో, ఆ ఎరికో ప్రజలతో, ఆ శాపగ్రస్తమైన జనులతో కలిసి నశించకుండానట్లుగా దేవుడు ఆ పట్టణానికి వచ్చినప్పుడు తను కాపాడబడాలని చూసింది. ఈరోజు ఈ లోకము అనే ఎరుకోలో మనం ఉండవచ్చు. ఈ లోకములో భయంకరమైన పాపపు మనుషుల మధ్యలో, దురలవాట్ల మధ్యలో, రకరకాల పాపపు వాంఛల మధ్యలో బ్రతుకుతున్న జనం మధ్య మనం ఉండొచ్చు. కానీ అయితే ఆ జనం మధ్య ఉన్న నీవు కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పంపించినటువంటి తన పక్షపు వారిని చేర్చుకునేవారిగా ఉండాలి. నేనంటాను ఆ వేగుల వారిని చేర్చుకోవడం అంటే, నేనంటాను దేవుడు పంపించిన ఒక శుభవర్తమానం ఆమె దగ్గరికి రాబడింది. వాళ్ళని ఆమె మిస్ చేసుకొని ఉంటే, అంటే ఆ వచ్చిన ఆ ఇద్దరి వ్యక్తులను చేర్చుకోకుండా వాళ్ళని అశ్రద్ధ చేసి, మీ దేవుడు చేసినప్పుడు చూద్దాంలే పోండే అని అశ్రద్ధ చేసి ఉంటే అందరితో ఆమె కూడా నశించేది. కానీ ఆమె ఏం చేసిందంటే, దేవుడి మాటను చాలా సీరియస్గా తీసుకుంది, విశ్వాసముతో నమ్మింది. బలమైన ప్రాకారాలు చూడాలా, వాళ్ళ బలం వైపు చూడాలా, వాళ్ళ శక్తి వైపు చూడలేదు. కానీ దేవుడైతే ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోవటం ఖాయం అని నమ్మింది. నమ్మి ఆ నమ్మకాన్ని ప్రదర్శించింది. ఇదిగో దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పచెప్తాడని నమ్ముతున్నాను, మమ్మల్ని కాపాడండి, నన్ను కాపాడండి అంది. ఆమె వరకే కాపాడబడిందా? ఆమె అంటది, వాళ్ళు చెప్తారమ్మా, నీవు కాపాడబడాలి అంటే నీ ఇంటిలోనికి వారందరినీ తెచ్చుకో, నీ సంబంధులైన వారందరూ కూడా ఆ ఇంటిలోనే ఉండాలా, బయటకు వస్తే మాకు సంబంధం లేదు. హల్లెలూయా. వాళ్ళందరూ అన్నొచ్చు, అమ్మాయి పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఏదో పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి, ఈ పట్టణ ప్రాకారాలు కూలతా ఉన్నాయి, మనం బయటికి వెళ్దాం. వద్దు వద్దు, బయటికి వెళితే నశిస్తాం. మాట ఇచ్చినవాడు యెహోవా, ఆయన కాపాడతాడు. అన్ని కూలొచ్చాము కానీ మనల్ని కూల్చనివ్వడు. హల్లెలూయా. ఆమె కనబడటానికి వేశ్యగా పిలువబడింది, కానీ నేనంటాను ఆ ఊర్లో వాళ్ళందరూ ఈమె కంటే భయంకరమైన పాపం. ఎందుకంటే ఆ శపితమైన పట్టణములో కాపాడబడిన వ్యక్తి ఈమె, ఆ శపితమైన పట్టణంలో నుంచి రక్షించబడిన వ్యక్తి ఈమె. ఈమెకున్న దృష్టి వాళ్ళకి లేదు. ఈమె ఎవరి వైపు చూసిందంటే, దేవుని రక్షణ హస్తం వైపు చూసింది, దేవుని కాపుదల వైపు చూసింది. దేవుడిని గురించి ఆమె ఎరిగి ఆ దేవునికి తనను తాను అప్పగించుకుంది కనుక ఆ తరువాత ఆమె వేశ్య అని పేరు లేదు, ఊరగా పిలువబడింది. కానీ ఆమె ఏ స్థానానికి ఎగబాకింది అంటే, యేసు క్రీస్తు వంశావళిలో ఆమె పేరుని దేవుడు లిఖించేటట్టు చేసుకుంది. ఇప్పుడు కొట్టరుగా చప్పట్లు. అది మామూలు స్థానమా? ఆమె అక్కడి నుంచి వచ్చింది. ఇశ్రాయేలీయులలో యూదా గోత్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం దేవుడిచ్చాడు. అన్ని రాలే. వాస్తవంగా శపితమైన పట్టణంలో నశించవలసిన వ్యక్తి ఆశీర్వదించబడిన గుంపులో చేరి, అందులో ఆ గుంపులో కూడా శ్రేష్టమైన గుంపులో చేరి, యేసు క్రీస్తు వంశావళి రక్షణకు భవిష్యత్ కాలములో దేవుడు ఇశ్రాయేలులకు రక్షకునిగా ఈ సమస్త భూమిని రక్షించడానికి, ఈ భూమి మీద సకల మానవాళి పాపమును తొలగించడానికి, ఇదిగో ఇశ్రాయేలుకు చేయబడిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో దేవుడే మన గర్భవాసములో నుంచి భూమి మీద పుడతాడు అన్నది రాహాబు అని ఆమె నమ్మింది. ఆమె ఏం కోరుకుందంటే, ఆ శపితమైన దాని నుంచి విడుదల పొంది దైవజనాంగంలో కలిసి ఆమె అక్కడే ఆగిపోలేదు. దేవుడు కోరుకునే ఒక ఉన్నత పాత్రగా చెక్కబడి అందులో ఆమె ఒక స్థానాన్ని సంపాదించుకొని దేవుని రక్షణ ప్రణాళికలో చేర్చబడింది. హల్లెలూయా.
ఈరోజు నువ్వు రక్షించబడడం గొప్ప విషయం కాదు, అనేకుల్ని రక్షించే లెక్కలోనూ ఉండడం గొప్ప విషయం. ఆమె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఇదిగో దేవుణ్ణి నమ్మి పాపాన్ని వదిలి మారు మనసు పొంది దేవునితో నడవడానికి సాదృశ్యంగా ఉంది. పిలవడానికి వేశ్యాన్ని పిలవబడింది, కానీ ఆమె చక్కగా ఆలోచించగలిగింది. దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో ఇశ్రాయేలు ప్రజలకు గుర్తించగలిగింది. దేవుడి ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన దాన్ని ఆమె కోరుకుంది, అందులో చేర్చబడింది, ఆ గుంపుతో నడిచింది. ఆ కుటుంబము ఇక ఎరికో కుటుంబంగా ఎంచబడలేదు, ఇశ్రాయేలు కుటుంబంగా ఎంచబడి ఇశ్రాయేలు గోత్రకర్తల్లో చేర్చబడినది ఆమె. ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వదించబడిన గుంపులో ఆమెను దేవుడు చేర్చాడు. ఈరోజు నువ్వు లోకంలో పాపంలో ఉన్నావేమో, ఇంకా రక్షణ లేకుండా ఉన్నావేమో, దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. అందులో నుంచి వేరే రక్షణ పొందు నాయన, పాపము నుంచి వేరే రక్షణ పొందు. ఇంతవరకు ఎలా బ్రతికావో నాకు తెలియదు, కానీ ఇప్పుడన్నా ఆ శాపగ్రస్తమైన దాన్ని వదులుకొని దేవునికి నీ హృదయంలో చోటిచ్చి, ఆ ఇరికో పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ వేగుల వారికి చోటిచ్చినట్లుగా యేసయ్యకి నీ హృదయంలో చోటిస్తే నీ బ్రతుకు దీవెనకరంగా మార్చబడుతుంది. రహాబు చేసిన పని ఏంది అంటే, దేవుని బిడలను తన ఇంట చేర్చుకుంది, అదే ఆశీర్వాదం. ఆ బిడలు చెప్పిన మాట విన్నది, తన దేవుడు చేయబోతున్న దాని అందు విశ్వాసం ఉంచింది, అందుకు తగ్గట్టుగా తన అడుగులు వేసింది. లోకానికి భయపడలా. దేవుని బిడలను చేర్చుకున్నావు, వాళ్ళని పైరి పంపించి చంపుతావు, ఎన్ని అన్నా వాళ్ళకి లెక్క కూడా చేయలా. దేవుని పక్షంగా నిలిచి ఆశీర్వదించబడింది. ఇప్పుడు చెప్పండి, ఈమెను ఏమందాం? గుణవతి లెక్కలో జరుద్దామా, లేకపోతే వేష లెక్కలో జరుద్దామా? నేనంటాను గుణవతి లెక్కలో చేర్చడం బెటర్. ఈమెను ఎందుకు? గతమేమో కానీ ప్రస్తుతము ఆశీర్వదించబడిన గుంపులో ఉంది. గతాన్ని పక్కన పెట్టింది. దేవుణ్ణి కలుసుకొనక మునుపు జీవితమేమో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి కలుసుకున్న తర్వాత ఆశీర్వదించబడిన గుంపులో చేర్చబడింది. ఈరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకోకముందు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుణ్ణి కలుసుకున్న తర్వాత మాత్రం నీవు ఆశీర్వదించబడిన గుంపుతో ప్రయాణం చేయాలి. దీవెనకరమైన గుంపులో నువ్వు కూడా కొనసాగాలి. మొట్టమొదటిగా చెప్పిన విషయం గుర్తుందనుకుంటాను. ఘనురాలు అయిన స్త్రీ, ఆమె లక్షణం ఏంటి అంటే, దేవుని కొరకు ఏం చేయగలనని చూసుకుంది. దైవజనుల కొరకు నేను ఏం చేయగలను చూసుకుంది. దేవుని ప్రజల కొరకు తను చేయగలిగినంత చేసింది. నేను చిలకలూరుపేటలో ఒక తల్లి గురించి చెప్పాను, నా విశ్వాసాన్ని కూడా చెప్పాను. దేవుని కొరకు నువ్వు అడుగులు వేస్తే దేవుడు నీ విషయమై ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక తల్లి తెలుసు, ఆమె దేవుడే లోకంగా బ్రతుకుతూ ఉన్న తల్లి. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, కనీసం ఉద్యోగం కూడా రాలా. తన భర్త చనిపోయాడు, ఆ ఉద్యోగం చేయమంది, అది కూడా చేయలా. కానీ ఆమె ఒక్క విశ్వాసంతో ప్రార్థన, దేవా నిన్ను నమ్ముకున్నా, నాకు ఉన్న ఆస్తులు ఏమి లేవు, నా ఆస్తి నీవేనయ్యా. నా బిడ్డ ఒక చోటకి వెళ్ళాడు, అప్పుల పాలైపోయాడు, ఉన్న ఆస్తి మొత్తం అమ్మేశాడు. జనం అంతా అన్నారు దేవుడు దేవుడు అని, వెళ్ళి మొత్తం అమ్ముకుపోతున్నావు, ఏం చేశాడమ్మా నీ దేవుడు అని. ఆమె అన్నీ అమ్ముకున్నప్పుడు ఏమన్నదో తెలుసా? నేను అన్నీ అమ్ముకున్నట్టు కనబడుతున్నా, కానీ నేను ఆస్తి గలదాన్ని, ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు నా బిడ్డని కాపాడడానికి, ఆయన చూసుకుంటాడని. ఆమె విశ్వాసంతో నమ్మినట్టుగానే తన బిడ్డను దీవించాడు, ఆశీర్వదించాడు, కోల్పోయిన వాళ్ళని మళ్ళా కొనేటట్టు చేశాడు. ఆమె ఒక్కతే బతకటం కాదు, తన బిడ్డ కింద ఇప్పుడు అనేకులు బ్రతికేటట్టుగా దేవుడు చేశాడు. ఆమె విశ్వాసం ఎప్పుడు బొమ్ము చేయలే దేవుడు. దేవుని కొరకు ఆ తల్లి, నాకు తెలుసు, నేను సేవా దినాల్లో సంపూర్ణమైన సేవకు వచ్చినప్పుడు నేను ఊహించలేదు, అంటే దేవుని మహిమార్థమే చెప్తున్నాను. నాకు దేవుని గురించి ప్రకటించిన తల్లి ఆమె. నేను సంపూర్ణ సేవకు వచ్చానని తెలిసి ఆమె కష్టకాలంలో ఉండి కూడా ఒకరి ద్వారా నాకు కొంత మనీ పంపించింది. ఎందుకు మా అన్న? లేదయ్యా, నువ్వు సేవకు వచ్చావని తెలిసి పంపించిందని. అంటే ఆమె ఆలోచన అంతా ఎలా ఉంది అంటే, దేవుడు, దేవుని ప్రపంచం. అమాయకంగా ఉండొచ్చు లోకానికి, లోకంలో మోసపరచబడి కూడా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఆమెను మోసపరచలేదు. తన బిడ్డలను, తన మనవలను, మనవరాలను అందరినీ క్రమక్రమంగా దీవించి ఉన్నత శిఖరాల మీద తన కుటుంబంలో దైవజనులను కూడా దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటామండి దేవుడు దేవుడు అంటే ఏమెత్తాడు. చాలామంది అనొచ్చు, ఏంది పద్దాకులు ఆదివారం రంగులు దేవుడు దేవుడు అని పోతున్నా, ఏముంది ఏంది అక్కడ అంటారు. నీకేం తెలుసు? వచ్చి చూడు,
వచ్చి చూడు. దేవుని కొరకు మనం అడుగులు వేస్తూ ఉంటే, మనము దేవుడే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటే, దేవుడే లోకంగా బ్రతుకుతూ ఉంటే, ఆయన మన ప్రపంచంగా ఆయన బ్రతుకుతాడు. మనకు ఆయన ప్రపంచం అయితే మనం ఆయనే ప్రపంచంగా బ్రతుకుంటే ఆయనకి మనమే ఒక ప్రపంచం. హల్లెలూయా. నీ గురించి ఆయన ఆలోచిస్తాడు. నువ్వు తిన్నావా లేదో కూడా ఆలోచిస్తాడు. చెప్పడానికి సమయం లేదు కానీ ఒకసారి ఓ ప్రాంతానికి వెళ్ళాం మేము. చాలా పొద్దుపోయింది, వర్షం కురుస్తుంది, తినటానికి ఏమీ లేదు. ఊరు కాని ఊరిలోకి వెళ్ళాం. మేమందరం 6 వెళ్ళాం. ఒక ప్రాంతానికి దైవజనుడు వస్తున్నారు, పెద్ద ఆయన. ఆ వాక్యం విందాన్ని వెళితే త్రోవలో వెళుతుంటే వర్షమే వర్షం. అశోక్ అన్న ఉన్నాడు, సమూయేల్ అన్న ఉన్నాడు. మొత్తం మేము అప్పుడు చిన్నపిల్లలం అందరం. అంటే నేనే వాళ్ళందరిలో పెద్దవాడిని. ఒక 6 ఉన్నాం. అద్దంకి దాటి ఏదో ఊరి పేరు కూడా నాకు గుర్తులేదు కానీ 11 అవుతుంది. తీవ్రంగా వర్షం పడుతూ ఉంది, బట్టలు తడిసిపోయాయి, చలి పుడుతుంది, వణుకు వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఒక దుప్పటి ఇస్తే చాలు, ముందు ఒళ్ళు తుడుచుకుందాం అనుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నాం. వెళ్ళడానికా తిరిగి రావడానికా చిలకలూరుపేట నుంచి అద్దంకే దాదాపు 60-50 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా 15 కిలోమీటర్లు వెళ్ళాం. తిరిగి రావడానికా 11 అయిపోయింది టైం. వర్షం తగ్గట్లా, ముందుకు పోలేం వెనక్కి పోలేం, అక్కడ ఆగిపోయాం. సేవకు వచ్చిన తొలి దినాలు అవి నాయి. తొలి దినాలు. ఓ సహోదరుడు వచ్చాడు. మేము నుంచున్న చోట ఆ బొంకు తీసి ఆ కొట్టు లోపల ఏమైనా వస్తువులు తడిసిపోతున్నాయని చూడటానికి వచ్చాడు. అవన్నీ చూసుకుని వెళతా ఎక్కడ వాళ్ళు ఏందని అడిగాడు. ఫలానా. మేమెవరమో తెలియదు. అప్పుడు యూట్యూబ్లు లేవు, ఏ ట్యూబ్లు లేవు. భక్తిపరులు అని అర్థమైంది ఆయనకి. మేము కూడా చర్చికి వెళ్తామండి అన్నాడు. సరేనయ్యా మంచిదన్నాం. ఆయన కొట్టు సర్దుకొని వెళుతున్నాడు. వర్షం ఆగలేదు. వెళతా ఎందుకు ఆయన మళ్ళీ మాకెళ్ళి చూసి, ఇప్పుడు ఏం వెళ్తారు, ఎక్కడ ఉంటారండి అన్నాడు. తెలియదు. రండి మా ఇంటికి వెళ్దాం అన్నాడు. నేనేమన్నానంటే మా వాళ్ళని, అశోక్ బ్రదర్ నాకెళ్ళి చూస్తున్నాడు, సమూయేల్ బ్రదర్ నాకెళ్ళి చూస్తున్నాడు, అందరూ నాకెళ్ళి ఆశగా చూస్తున్నారు, అన్న వెళ్దాం అంటాడేమోనని దేవుడి సిద్ధంగా అనుకుందాం. వర్షంలో మనం నిలబడితే వెళ్ళకూడదు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి, లేదా వెళ్ళకూడదు అంటే సమూయేల్ నాకెళ్ళి చూసి, ఇక్కడ కూడా దేవుడు చిత్తమా అన్న. నేను ఒక కోడి పెట్టుకున్నా. వర్షం ఆగితే ఈయన వెళ్ళేలోపు వర్షం ఆగిందనుకో వెళ్ళిపోదాం. ఆగింది వర్షం, ఆగింది. జస్ట్ మరలా ఆయన వెళ్ళిపోతే, వర్షం ఆగి ఆయన వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. వర్షం ఆగిపోయి ఆయన వెళ్ళిపోయాడు అనుకో, ఇక మాకు వెళ్ళటానికి మేము అద్దెంకిలో ఉండి బస్ స్టాండ్లో వండుకొని పొద్దున్నే వెళ్ళిపోదాం. ఇది లెక్క. మేము రోడ్డు ఎక్కాము, వర్షం ఆగిందని. ఆయనైతే వెళ్ళలేదు, అక్కడే నుంచున్నాడు. మరలా వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు మరలా లోపలికి వచ్చి అప్పుడు అన్నాడు, తగ్గదిలేనా రండి అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళామండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ 11:30 సమయంలో ఆ ఇల్లాలు మా కన్న వండి పెట్టింది. ఆ వేడిగా కోడిగుడ్లు ఉన్నాయనుకుంటా, ఉల్లిపాయలు కోసి పొరుటేసింది. పల్లెటూరులో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయిగా, అరటూడు పచ్చళ్ళు వేస్తే మా వాళ్ళు వద్దంటే ఆగేటట్లేరు. ఇక ఆ వేడి అన్నం ఆ పచ్చళ్ళు వేసుకొని, ఇక నేను వద్దు అంటే నన్ను ఎగబడి అన్నాను, ఊరుకు అన్నానట్టున్నాను అన్నమాట. అశోక్, అజయ్ అందరూ 6 ఉన్నాం. మొత్తం శుభ్రంగా హ్యాపీగా తిన్నాం. మంచి కండవాళ్ళు ఇచ్చారు, శుభ్రంగా ఒళ్ళు తుడుచుకున్నాం. వర్షం ఆగిపోతే వెళ్దాం అనుకుంటా ఉన్నాం. వర్షం ఏం ఆగట్లేదు. ఏడ పనుకోవాలి అర్థం కావట్లా. వాళ్ళది పాపం చిన్నిల్లు. అందులోకి వాళ్ళ అత్తగారికి ఫోన్ చేస్తే వాళ్ళ అత్తగారు వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ అత్తగారు, అంటే ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళ అమ్మగారు వచ్చింది. అయ్యా రండి, మా ఇల్లు ఖాళీగా ఉందండి. మాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. ఆ ఇంటికి తీసుకెళ్తే ఆమె అందరికీ దుప్పట్లు ఇచ్చింది. విచిత్రం ఏంటంటే పల్లెటూరు కదా, పెద్ద వరండా ఉంది. ఆ వరండాలో మంచాలు ఉన్నాయి. అందరూ మంచాల మీద పనుకుండాయింది. వద్దులే తెల్లయింది, ఆశ్రయం ఇచ్చావు చాలని కింద మా దుప్పట్లు వేసుకొని ఆ దుప్పటి కప్పుకొని పనుకొని తెల్లారి 5:30కి లేచి వాళ్ళందరికీ నిండు వందనాలు చేసి ప్రార్థన చేసి అదే రావటం. ఆ అర్ధరాత్రి ఎవ్వరూ తెలియని ఆ వేళలో కూడా ఆకలి అవుతుంటే అన్నం పెట్టాడు, ఉండడానికి నీడిచ్చాడు, కప్పుకోవడానికి దుప్పటిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నీ గురించి దేవుడు ఆలోచిస్తాడన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా ఆలోచిస్తాడన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. నమ్ముతున్నావా? మరి ఎందుకు అప్పుడప్పుడు భయపడుతున్నావు? అప్పుడప్పుడు ఎందుకు కృంగిపోతున్నావు? నీ విషయమై ఒక మాట చెప్పనా, నీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే,
నీకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఉదాహరణకు ఒక మాట చెప్పి ముగిస్తాను. మన తల్లిదండ్రులు మనల్ని ఎక్కువ ప్రేమిస్తారా, వాళ్ళని ఎక్కువ ప్రేమించుకుంటారా? ఖచ్చితంగా చెప్తాను, మనమే వాళ్ళ లోకం. మా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. అబ్బాయి 10th క్లాస్ తప్పితే ఏడుస్తుంది, మామూలుగా ఆడవట్లా, నవ్వుతుంది. ఎందుకు మళ్ళీ ఏమైనా కిరీటాలు ఏమైనా పడిపోతాయా, మళ్ళీ వాడు రాస్తాడులే అంటే లేదన్నా అని ఎడుతుంది. హల్లెలూయా. అంటే ఆమె హృదయంలో ఆ బిడ్డ గొప్పవాడు కావాలని, అంటే నేనేమైపోయినా పర్లేదు కానీ ఆ బిడ్డ బాగుంటే చాలు. అంతేనా మంజమ్మ? అంతేనా? ఒక తల్లి ప్రేమ అది. బైబిల్లో చెప్పాడు, తల్లి కంటే మిన్న అయిన ప్రేమ చూపేవాడు. మనకి గాయం తగిలితే అట్టగుండాలి అనుకునేవాడు కాదు మన దేవుడు. ఊరికి వచ్చి ఎత్తుకొని భుజాన్ని వేసుకునేవాడు మన దేవుడు. ఈరోజు వరకు నిన్ను కాపాడింది ఆయనే, కాపాడేది ఆయనే, నీ సమస్త విషయాల్లో తోడుండి బలపరిచేది ఆయనే. నేను ఒకటి గట్టిగా నమ్ముతాను, నేను మోసగాడిని అయితే ఉండొచ్చాము కానీ ఈ మోసగాడిని కూడా కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు. యాకోబు మోసగాడని పిలువబడ్డాడు కానీ యాకోబుని కూడా వదిలిపెట్టలేదు. యాకోబుని కూడా వదిలిపెట్టలేదు దేవుడు. ఒక్కొక్కసారి మనము దేవునికి దుఃఖకరంగా నడుస్తామేమో కానీ దేవుడు మాత్రం మనల్ని చేయి విడవక మన చేయి పట్టుకొని మన ప్రతి కష్టకాలంలోంచి మనల్ని దాటించడానికి ఆయన సిద్ధముగా ఉన్నవాడు. మోకరిద్దామా, ఒకసారి ప్రార్థన చేద్దాం. గుణవతి అయిన భార్య, ఆమెకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని చెప్తూ 2 స్త్రీలను చెప్పాను, మేము ముందు పెట్టాను. గుణవతి అయిన భార్య తన ఇంటి వారిని కాపాడుకుంటుంది. వేశ్యగా పిలువబడిన రాహాబు తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది కానీ భక్షించుకోలేదు. శపితమైన పట్టణములో కూడా తన వారిని కాపాడుకోగలిగింది. ఎందుకంటే ఆమె చూస్తానికి పిలువబడ్డానికి అలా పిలువబడ్డ దేవుణ్ణి గుర్తుపట్టింది, దేవుడికి లోబడింది, దేవుని మాటకి విధేయత చూపి ఆమె కూడా ఒక గుణవతిగా మార్చబడి క్రీస్తు వంశావళిలో చేర్చబడిన బిడ్డ ఆమె. ఇక్కడున్న మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, దేవునికి మీరు లోబడిన ఎడల, దేవునికి మీరు విధేయత చూపిన ఎడల, దేవుని గురించి నువ్వు ఆలోచన చేస్తూ దేవుని కొరకు నేనేం చేయగలను నువ్వు వెతుక్కోగలిగితే ఖాళీగా ఉండొద్దు సోదరుడా, సోదరి. ప్రార్థన చేద్దాం. దేవా, నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. ఆ ఘనురాలైన స్త్రీ అయితే నాయన వెతుక్కొని దైవజనుడు నా ఇంటికి వచ్చాడు, ఆ దైవజనుడికి నేను చేయగలిగింది నేను చేయాలి. నా దేవుని సేవలో వాడబడుతున్న వారికి నేనేం చేయగలను, నా వంతు నేను దైవ సేవ ఏమి చేయగలను. నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు ఆహారం ఇచ్చాడు, నాకు వస్త్రం ఇచ్చాడు, నాకు ఉండటానికి తినటానికి నాకేది తక్కువ చేయలేదు నా దేవుడు. నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నా దేవుని కొరకు నేను బ్రతకాలి. నా దేవుడి నుంచి నేను కోరుకోవటం కాదు, నా దేవునికి నేను చేయగలిగింది నేను చేయాలని ఆమె చేసింది. దేవుడు ఆమెకేం కావాలో వెతికి ఆమె బ్రతుకాలమంతా తోడై ఉండి, కష్టకాలంలో తోడై ఉన్నాడు, సమృద్ధిలో తోడై ఉన్నాడు. ఆమె విషయమై ప్రాకారమై నిలిచాడు నా దేవుడు. వదిలిపెట్టేవాడు కాదు నా దేవుడు. దేవుని బిడలను దేవుని బిడలు తన నీడకు వస్తే ఆశ్రయం ఇచ్చింది రాహాబు. వారి దేవుడు గురించి తెలుసుకుంది, వారి దేవుణ్ణి నమ్మింది. శపితమైన పట్టణముతో ఉండాలా, దేవుని బిడలతో ఉండాలా, శపితమైన పట్టణముతో కలిసి నేను కూడా నశించాలా, దానికి వేరే దేవుని ప్రజలతో చేరి రక్షించబడాలా అని ఒక్క నిర్ణయం ఆమె బ్రతుకుని మార్చేస్తుంది. ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమెకున్న పేరుని తుడిచిపెట్టి వేసింది. ఆమె ఘనురాలు లెక్కలో ఆమె కూడా ఒక తన కుటుంబాన్ని రక్షించుకున్న, తన కుటుంబాన్ని ఉన్నతమైన జనంతో నిలబెట్టగలిగినటువంటి స్థితిలో ఆమె పేరుని దేవుడు నిలబెట్టాడు. ఆమె పేరుని, ఆమె ఇంటి వారిని యూదా గోత్రములో చేర్చబడింది. అంతేకాదు, రక్షకుడు వంశావళిలో చేర్చబడింది రాహాబు. ఆమె ఘనురాలు కాదా? ఆమె తన ఇంటి వారిని కాపాడుకోగలిగిన వ్యక్తి కాదా? తన ఇంటి వారికి క్షేమం కలిగించిన వ్యక్తిగా లేదా? ఒక్కసారి ఆలోచించు. దేవునికి స్థలం ఇస్తే నీ బ్రతుకు ఎలా ఉన్నా నీ బ్రతుకుని కూడా దీవెనకరంగా మార్చి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నా దేవుడు చేయగలడు. ఒక్కసారి మనం అడుగుదాం దేవుణ్ణి, ఈరోజు నాయన మాతో మాట్లాడాడు,
ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు నాయన. ఇదిగో నాయన, మా హృదయాల్లో నీకు చోటిచ్చేవారిగా చేయి. ఇంకా రక్షణ పొందకపోతే సోదరుడా, ఎరికోతో జీవించవద్దు. శపితమైన లోకముతో, కాల్చబడుతున్న లోకంతో నువ్వు ఏకీభవించొద్దు. ఆ ఎరికో నుంచి విడుదల పొందిన రాహాబు వల్లే, దేవునికి చోటిచ్చిన రాహాబు వల్లే, దేవుని ప్రజలను ఆశ్రయించిన రాహాబు వల్లే నీవు కూడా దేవుని ఆశ్రయించగలిగితే, ఆ కాలిపోతున్నటువంటి ఆ నరకాగ్ని గుండములో కాలబోతున్నటువంటి వారికి వేరే రక్షణ పొందగలిగితే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఆమె భౌతికంగా రక్షించబడింది. ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిత్యాగ్ని గుండములో నుంచి, నిత్యాగ్ని గుండమైన ఎరికో నుంచి నిన్ను విడిపించాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, నాకు రక్షణ కలుగొచ్చే. ఇంతవరకు లోకములో బ్రతికాను, నీ స్వరము విన్నాను, వేరే రక్షణ పొందుతానయా అని నువ్వు దేవుని తట్టు తిరిగి రక్షణ పొందగలిగితే, రాహాబుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఏదో ఇశ్రాయేలు ప్రజల్లో కలిసిపోయినట్టు చేయలేదో, ఇశ్రాయేలు వంశంలోనే అందరూ ఆమె పేరును గుర్తుపెట్టుకునే ఉన్నతమైన స్థితికి దేవుడు ఆమెను తీసుకుని వచ్చాడు. దేవునికి విధేయురాలే బ్రతికిన ఆమెను దీవించాడు, ఆమెను ఉంచాల్సిన స్థితిలో ఉంచాడు, ఒక ఇల్లాలుగా మార్చాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాడు, రాజులను కనే తల్లిగా చేశాడు. దేవా, నీవు చేయగలవయ్యా, నువ్వు చేయగలవు. నీ మీద ఆనుకున్న వారిని నువ్వు ఆశీర్వదించి వర్ధిల్ల చేయగలవని ఈరోజు మాతో మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి నిండైన హృదయంతో స్తుతి చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈరోజు విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేసి మమ్మల్ని ఆశీర్వదించి దేవా, నీ కొరకు ముందుకు సాగే కృపనిమ్మని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.